ఆడుతున్నారా? ఎవడే వాడు? వైభవ్, ఛీ! ఇంత చూసాక కూడా ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నిజంగా అసలు ఛీ! నైట్ నీతో మాట్లాడటం వేస్ట్. చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడుతున్నాను. నిన్ను నమ్మనందుకు బాగానే బుద్ధి చెప్పు. అంత చూసాక కూడా ఇంకా నిన్ను నమ్మాలా? ఇంకొక నిమిషం నా ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలియదు. జస్ట్ గెట్ లాస్ట్ స్నేహ. ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు. గుడ్ బై. గుడ్ బై ఫర్ ఎవర్. వైభవ్, ఛీ! వైభవ్, యు చీట్. సార్, మీరు చెప్పినట్టే ఆ హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ చేశాను. సార్, నేను ప్రేమించిన వాణ్ణి, నాకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాను. అంతకన్నా ఏం కావాలి? అయినా మీకులాగా నేను గొర్రెలాగా తల ఉంచుకుని తాళి కట్టించుకోవట్లేదు. పర్ణిక స్నేహకు అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెడుతుంది. అది వింటున్న స్నేహ షాక్ అవుతుంది. స్నేహ ఒక బాబుకి జన్మనిస్తుంది. బాబును తీసుకుని వెళ్తే అనరాని మాటలు అంటారని ఊహించిన స్నేహ తనే ఒక జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ బాబుని ప్రాణంలా చూసుకుంటుంది. అలా చూస్తూ ఉండగానే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కాని తన పక్కన లేకపోయినా అమ్మమ్మతో మాత్రం ఎప్పుడూ ఫోన్లో టచ్లో ఉండేది స్నేహ. ఇంటికి రావాలా వద్దా, ఇంట్లో పరిస్థితుల గురించి ఎప్పుడూ అడిగి తెలుసుకునేది. సింగిల్ పేరెంటింగ్లో స్నేహ ఎన్నోసార్లు హోప్ని లూజ్ అయినా యువన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. యువన్ బేబీకి ఒక గుడ్ న్యూస్. రేపు మమ్మీ యువన్ని స్కూల్లో జాయిన్ చేస్తుందంట. యువన్కి బోలెడంత మంది ఫ్రెండ్స్ అవుతారంట. థ్యాంక్ యూ మమ్మీ. ఎప్పుడు లేనిది ఇప్పుడైనా ఫోన్ చేస్తున్నాడేంటి? కొంప తీసి ఈయనకి విషయం తెలిసిందా? మళ్ళీ తిడతాడా? చాలా రోజులకి మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోంది. దానికి నువ్వు రావాలి. అయినా శుభకార్యం జరుగుతుంటే నేనెందుకులే నాన్న? నిన్నెవరూ ఊరికే పిలవట్లేదే. నీ చెల్లి పెళ్లి చేసుకుంటుంది. నువ్వు ప్రేమించిన వైభవ్నే. మళ్ళీ నన్ను మోసం చేశారు అది ఇది అని అంటావు కదా, అందుకే రమ్మంటున్నాను. నువ్వు చేసిన పనికి పరువు పోయి బతుకుతుంటే నీ చెల్లి వైభవ్ని పెళ్లి చేసుకుని ఆ పరువు నిలబెడుతుంది. అది కాదు నన్ను. దానికున్న బుద్ధి కూడా నీకు లేదు. ఛీ! నా కడుపున చెడపుట్టావు. హలో అమ్మమ్మ, నేను ఇండియా రావాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ బాగానే ఉన్నావు కదే, మళ్ళీ ఎందుకు? నా బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తావే? నా మాట విను, నువ్విక్కడికి రావద్దమ్మడు. స్నేహ ప్రెగ్నెంట్ అయినట్లు ఒక బిడ్డని కన్నట్లు ఎవ్వరికీ తెలియదు. నిజానికి కొడుకుని కని ఒంటరిగా ఇంతకాలం పెంచడం చాలా కష్టం.
నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను, కానీ ఫ్లైట్ డిలే. బట్ యాజ్ ఎ సెడ్, ఫైల్స్ అన్నీ టైంకి తీసుకురండి. వాట్? నేను అన్నీ ఆల్రెడీ ఈమెయిల్ చేశాను కదా. గాడ్, కమ్ ఆన్. ఏయ్, ఎవరు నువ్వు? చూసుకోవాలి కదా. ఇదేమైనా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? ఇది ఎయిర్పోర్ట్, నీకు తెలీదా? మీ పేరెంట్స్ ఎక్కడా? నీకు మేనర్స్ నేర్పించలేదా? ముందు నాకు సారీ చెప్పు. సారీయా? నేనెందుకు సారీ చెప్పాలి? నువ్వు సారీ చెప్పకపోతే ఇక్కడి నుంచి వెళ్ళావు. అవునా? ఏం చేస్తావో నేను చూస్తాను. ఏయ్ ఏయ్, ఆగు. యువన్, ఇక్కడేం చేస్తున్నావు? సారీ అండి, చిన్నపిల్లాడు, ఏమనుకోకండి. హలో, ముందు మీ అబ్బాయితో నాకు సారీ చెప్పించి తీసుకెళ్ళండి. బేసిక్గా కామన్ సెన్స్ లేదా? హే మిస్టర్, చిన్నపిల్లాడితో ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలీదా? డబ్బులుండగానే సరిపోదు, కొంచెం మేనర్స్ కూడా ఉండాలి. పోయి మీ నుంచే నేర్చుకోవాలి. పొద్దున్నే ఎవరి మొహం చూసానేమో, బంకలాగా తగులుకుంది. నీ మొహం నువ్వే చూసుకునుంటావు. తమరి ఫేస్ వాల్యూ అలాంటిది మరి. ఫ్రెండ్స్, అసలు నేను వస్తున్నానన్న విషయం నాకే తెలియదు. దీనికి ఇలా తెలుసా? మీ అక్కేంటి ఎవరో బాబుతో వస్తుంది? కొంపదీసి పెళ్ళైపోయిందా? నీకేమైనా బ్రెయిన్ తొప్పిందా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? మా అక్క విషయం తెలుసు కూడా ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? దాని లైఫ్లో పెళ్ళనే మాటే లేదు. యువన్, ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ కమ్, గెట్ ఇన్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేస్తారా? యా, ష్యూర్.
ఊపుకుంటూ వచ్చారు. స్నేహ ఎక్కడ? ఇంకేముంది, తన భర్తతో వెళ్ళిపోయింది. దానికి ఇప్పుడు ఒక కొడుకు కూడా ఉన్నాను నాన్న. కొడుకా? నేనిప్పుడే ఫోన్లో మాట్లాడాను, అదేం చెప్పలేదు. మాకు కూడా ఏం చెప్పలేదు. దాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన డ్రైవర్ చెప్పాడు. ఏంటి, స్నేహకి పెళ్ళయిందా? నాకిచ్చి మ్యారేజ్ చేస్తానని నా దగ్గర డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నావు. అయ్యో, మీరు కంగారు పడకండి కృపాకర్ గారు. ఎలా ఉన్నా స్నేహని మీకు కట్టబెట్టే బాధ్యత నాది. చూడు రంగనాథ్, నాకు మీ అమ్మాయి నచ్చింది కాబట్టి నేను నీకు 1000 కోట్లిచ్చి మరీ ఒప్పుకున్నాను. అదే డబ్బులు పెడితే నాకు 100 మంది వస్తారు. వైభవ్, వెళ్ళి స్నేహం తీసుకురండి. తను ఎక్కడుందో మాకు తెలియదు కదా. అసలు అది ఎక్కడికెళ్ళుంటుంది? నాకు తెలుసు, అది వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళుంటుంది. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మడు బాగున్నావా? బాగున్నానే, ఎన్నాళ్ళయిందే. అయినా నిన్ను రావద్దని చెప్పాను గదే. లేదు, నేను ఈసారి అన్ని సమాధానాలు కనుక్కుని వెళ్తానమ్మమ్మా. ఎందుకే ఇంత మొండితనం? నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదు. అనవసరంగా ప్రమాదంలోకి వెళ్తున్నావు. వీడేనా నా ముని మనవడు? ఉమ్. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఫ్రెష్ అయ్యి తినేసి వెళ్ళమని అమ్మమ్మ బలవంతం చేయడంతో తన రూమ్ లోపలికి వెళ్తుంది స్నేహ. అమ్మమ్మా, డోర్ లాక్ అయింది, నాకు లేట్ అవుతుంది. అమ్మమ్మా, నాకు లేట్ అవుతుంది, తీ. అని ఎంత అరిచినా ఎవ్వరూ తలుపులు తీయరు. అది అర్థం కాని స్నేహ అలాగే తలుపు బాదుతూ ఉంటే, హలో, ఏంటక్కా ఈ టైంలో ఇది ఫోన్ చేసిందేంటి అని ఆలోచిస్తున్నావా? నువ్వు నా మీద పగపట్టి పెళ్ళాపటానికొచ్చావు. ఆ ముసల్ది నీ మీద పగపట్టి నువ్వు ఎప్పుడెప్పుడొస్తావా అని ఎదురు చూస్తుంది. పోయి నువ్వు దాని చేతిలోనే చిక్కావు. ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీకింకా అర్థం కాలేదా అక్కా? నీ పెళ్లి పెటాకులు చేసింది ఆ ముసల్దే. నీ బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరాకం చేసింది కూడా అదే. అది నీకు చెప్పడానికొస్తే నువ్వు మమ్మల్ని కాకుండా దాని దగ్గరికే వెళ్ళావు. నా లైఫ్ నాశనం చేస్తే అమ్మమ్మకేమొస్తుంది? అసలు నేనేం చేశాను? ఏమో నాకేం తెలుసు, దాన్నే అడుగు. నీతోనే ఉంది కదా. ఇప్పుడే అడుగుతాను. ఎస్, అది వాళ్ళ అమ్మమ్మ ఇంట్లోనే ఉంది. ఆ? మన గెస్సే కరెక్ట్ డాడీ. ముసలి, నీ గురించి మొత్తం తెలిసిపోయింది. డోర్ ఓపెన్ చేయి. ముసలి, నేను తీయడానికే ట్రై చేస్తున్నానే తింగరి, ఇది రావట్లేదు. కాసేపు ఆగు. అసలు పర్ణిక చెప్పిన దానికి అమ్మమ్మ చెబుతున్న దానికి సంబంధం లేకపోవడంతో స్నేహ అమ్మమ్మా, ఇంకెంతసేపు? ఏ, ఎవర్రా మీరు? అమ్మా! అమ్మమ్మా, అయ్యో అమ్మమ్మ, ఏమైంది? ఎవరు? అమ్మమ్మా, ఎవరైనా మాట్లాడండి. అమ్మమ్మా, అమ్మా! అమ్మమ్మా, 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 ఏమైంది? బాబెక్కడా? అమ్మమ్మా, ఇందాకెవరో వచ్చి నన్ను కొట్టి యువాన్ని తీసుకెళ్ళిపోయారు. నీ కొడుకు నీకు దక్కాలంటే మర్యాదగా నేను చెప్పిన లొకేషన్కి రా, లేకుంటే నీ కొడుకు నీకు దక్కడో. ఏంటిదంతా? అసలు ఎవరు నువ్వు? నా తల పగిలిపోతుంది. అసలు నువ్వెవరు? టిక్ 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 టిక్, అదే సర్ప్రైజ్. ప్లీజ్ ఇవ్వండి, చేయకు. నువ్వా?
నువ్వేంటిక్కడ? అసలు యువన్ తండ్రి ఎవరు? వైభవ్ పర్ణికని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? ఇప్పుడు స్నేహ యువన్ని కాపాడుతుందా? అసలు స్నేహకి కాల్ చేసింది ఎవరు? తన లైఫ్తో ఆడుకున్న వాళ్ళని స్నేహ ఏం చేస్తుంది? స్నేహాని పెళ్లి చేసుకుందామనుకున్న ఆ ముసలివాడు ఎవరు? స్నేహ జీవితం ఇలా కావడానికి గల కారణం ఏంటి? ఆ రోజు నిండు పౌర్ణమి. ఆకాశంలో నుంచి చంద్రుడు నిండుగా తొంగి చూస్తూ ఉన్నాడు. అప్పటిదాకా సోయి లేకుండా మంచం మీద పడుకున్న అందమైన అమ్మాయి కళ్ళు తెరిచే ప్రయత్నం చేసింది. కాని నిద్ర ముంచుకొస్తున్నందువలనో లేక అప్పటికే పూర్తిగా మత్తులో ఉండటం వలనో అస్సలు కళ్ళు తెరవలేకపోతుంది. తన మీద ఇంకెవరో వ్యక్తి ఉన్నట్టు ఫీలైన ఆమె ఎంత ప్రయత్నించినా కాని అతన్ని వదిలించుకోలేకపోతుంది. అతను కూడా మెకానికల్గా తన పని చేసుకుంటూ పోతున్నాడు. నాజూకు శరీరం కలిగిన ఆమె సోయగం వర్ణనాతీతం. ఆ పున్నమి నాటి వెన్నెల భూమి మీదకొచ్చి ఆ మంచం మీద వాలిపోయిందా అన్నట్టుగా ఉంటుంది ఆ అమ్మాయి అందం. పూర్తిగా తెలివిలోకి రాలేదు కాని ఎవరో ఆమెని పూర్తిగా ఆక్రమించుకుంటున్నట్టు మాత్రం ఫీలైంది. మరి కొన్ని గంటల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు వేరే ఎవరో గదిలో ఎవరో తెలియని ఒక వ్యక్తితో ఊహకి కూడా అందని విధంగా గడుపుతుంది. ఎవరు నువ్వు? వదులు నన్ను అని చిరాగ్గా అతన్ని పక్కకి తోసే ప్రయత్నం చేసింది. కాని అందుకు ఆమె శక్తి సరిపోలేదు. చాలాసేపు ఆమెని తన శారీరక వాంఛలో బంధించిన అతను ఎప్పటికో కాని వదిలిపెట్టలేదు. అతనికి కూడా మత్తుగా ఉంది. బట్టలు లేకుండానే లేచి మత్తుగా నడుస్తూ బాత్రూం వైపుకు అడుగులు వేశాడు. అతనికంతా బ్లర్గా కనిపిస్తుంది. క్షణక్రితం వరకు ఏ అమ్మాయితో అయితే కోరిక తీర్చుకున్నాడో ఆ అమ్మాయి ఉనికి కూడా అతనికి పట్టనట్టుగా ఉంది. గబగబా స్నానం చేసి ఆ గదిలో నుంచి బయటకు నడిచాడు. వెళ్లిపోయే ముందు కనీసం ఆ గదిలోని మంచం మీద నిర్జీవంగా పడి ఉన్న ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ గదిలోకి మేళతాళాలు, సన్నాయి రాగాలు వినిపిస్తున్నాయి. ఆ ధ్వనుల మధ్య నిద్ర లేచింది ఆ అమ్మాయి. ఇంతలో గది బయట బరబరా తలుపులు బాదుతున్న శబ్దం రావడంతో ఒక్క క్షణం ఏం చేయాలో ఆ అమ్మాయికి తోచలేదు. బెడ్ మీద నుంచి లేచి చూస్తే ఒంటిమీద నూలు పోగు కూడా లేదు. గబగబా బట్టలేసుకుని అంతా సర్దుకుని డోర్ తెరవగా ఎదురుగా కన్నతండ్రి, కాబోయే భర్త ఉన్నారు. తెల్లవారుజాము నుంచి ఆ అమ్మాయి కోసం వెతుకుతున్న వారంతా ఆమె ఆ గదిలో ఉందని తెలుసుకుని హడావిడిగా వచ్చారు. కాని ఆ గదిని పరిశీలించి చూస్తే అక్కడ జరగకూడంది ఏదో జరిగిందని ఇట్టే తెలిసిపోతుంది. పైగా కమిలిపోయిన ఆమె మొహం, దానిపై లవ్ బైట్స్ ను చూసి వాళ్ళకి విషయం అర్థమైంది. ఆ అమ్మాయికి కనీసం జరిగిన దాని గురించి వివరించే సమయం, అవకాశం రెండూ ఇవ్వకుండా అందరూ ఆమెనొక దోషిలాగా చూస్తూ ఉండిపోయారు. కాబోయే వాడివైపు దీనంగా చూసింది. కాని అతను కూడా చిత్కరించుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ చెక్కింగ్ కోసం లైన్లో వెళ్తున్నాడు అక్షయ్. ఇంతలో అటు పక్కగా ఎవరో అమ్మాయి నవ్వుతున్న గొంతు వినిపించడంతో తల తిప్పి చూశాడు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్న ఆమె తన లాంగ్ హెయిర్ ను లూజ్గా వదిలేసుండడంతో వెంట్రుకలు ముఖాన్ని కనబడనివ్వకుండా కప్పేస్తున్నాయి. ఆమె వేసుకున్న డ్రెస్ ఆమె ఫిగర్ ను పర్ఫెక్ట్ గా ఎగ్జిబిట్ చేస్తూ ఉండడంతో అక్షయ్ చూపు ఆటోమేటిక్ గా ఆమె వెనకే పరుగు తీసింది. అందమైన కళ్ళు, అట్రాక్టివ్ ఫేస్ తో మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆమె వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతూ వావ్, సో బ్యూటిఫుల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు అక్షయ్. ఆమె ఫోన్లో తెలుగు మాట్లాడుతూ ఉండడంతో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఆమెతో మాట కలపాలనిపించి అటువైపు అడుగు వేశాడు. కాని ఇంతలో మమ్మీ అంటూ ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ ఆమె ముందుకొచ్చాడు. అది చూసిన అక్షయ్ మొహంలో నిరాశ ఆవరించింది. వాట్, చూస్తే చాలా యంగా కనబడుతోంది. ఈమెకు అప్పుడే పెళ్ళైపోయిందా అని అనుకున్నాడు. లైఫ్లో మొదటిసారి అక్షయ్ని ఒక అమ్మాయి తొలిచూపులోనే అట్రాక్ట్ చేసింది. కాని ఆమెకు అప్పటికే పెళ్ళైపోయిందని, ఒక బాబు కూడా ఉన్నాడని తెలిసి అతని హృదయం బాధగా ములిగింది. ఇంకో క్షణం కూడా అక్కడ ఉండకుండా ముందుకు నడిచాడు అక్షయ్. మమ్మీతో పాటే ఉండమన్నాను కదా యువన్, ఎక్కడికెళ్ళా అని తన 4 ఏళ్ల కొడుకుని అడిగింది ఆ అమ్మాయి. సారీ స్నేహ అని యువన్ బేలగా ముఖం పెట్టగానే కిలకిలమంటూ నవ్వేసింది స్నేహ. లగేజ్ బెల్ట్ దగ్గర సూట్ కేస్ కలెక్ట్ చేసుకుంటూ ఉండగా, సర్ ఎక్స్క్యూజ్ మీ అని ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు అక్షయ్.
అతని వెనకే ఉన్న ఓ వ్యక్తి, మీరు మిస్టర్ అక్షయ్ కదా? నిన్న డెల్లాస్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్లో మీ న్యూ స్టార్టప్ గురించి మీ సెమినార్ విన్నాను. దట్ వాజ్ వండర్ఫుల్ అన్నాడు. అక్కడ నిలబడున్న స్నేహ తల తిప్పి అటువైపు చూసింది. వైట్ షర్ట్ పై బ్లాక్ జాకెట్ వేసుకుని కళ్లకు గాగిల్స్తో మ్యాన్లీగా ఉన్న అతన్ని చూడగానే స్నేహ కళ్ళు విశాలంగా మారాయి. ఎందుకో అతని వైపు రెప్పవేయకుండా చూడాలనిపించింది. ఎస్, మీకెలా తెలుసు అని అక్షయ్ తనను పలకరించిన వ్యక్తితో మాట్లాడుతూ లగేజ్ తీసుకుని ముందుకు కదిలాడు. స్నేహ కళ్ళు వెళ్తున్న అక్షయ్ మీదే ఉన్నాయి. అతను మరి కాసేపు అక్కడే ఉంటే బాగుండు అని స్నేహ కనిపించింది. కాని వెంటనే తన కొంగు పట్టుకుని లాగుతున్న యువన్ని చూసి ఆలోచనల నుంచి బయటకొచ్చింది. 4 ఏళ్లు కొడుకున్న నాకు ఎవరో తెలియని వ్యక్తిని చూడగానే ఇలా ఫీల్ అవుతున్నానేంటి? చిచ్చి, ఇప్పటిదాకా నా లైఫ్లో జరిగింది చాలు, వేరే ఆలోచనలేవీ పెట్టుకోవద్దు అనుకుని తప్పు చేసినట్లుగా గిల్టీగా ఫీల్ అవుతూ లగేజ్ తీసుకుని యువన్తో సహా గబగబా ఎయిర్పోర్ట్ బయటికొచ్చింది. డిపార్చర్ ఏరియా నుండి బయటకు రాగానే, హాయ్ అక్క, ఎలా ఉన్నావ్? నిన్ను చూసి చాలా ఏళ్ళైంది, ఐ మిస్ యూ అంటూ ఎదురొచ్చింది స్నేహ చెల్లెలు పర్ణిక. పక్కనే ఆమెకు కాబోయే భర్త వైభవ్ కూడా నిలబడున్నాడు. వాళ్ళిద్దర్నీ చూడగానే స్నేహ ముఖం మారిపోయింది. పర్ణిక వైపు చూసి విరక్తిగా నవ్వి, ఓ అవునా అనంది. అప్పుడే స్నేహ చేతిని పట్టుకునున్న యువన్ ఆమె వెనక నుండి తల బయటికి పెట్టి తొంగి చూస్తూ, మమ్మీ హూస్ దిస్ అని అడిగాడు. ఆ మాట వినగానే పర్ణిక బిత్తరైపోయింది. మమ్మీనా అంటూ స్నేహ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అక్క, ఎవరి పిల్లాడు నిన్ను మమ్మీ అంటున్నాడేంటి? వీడు నీ కొడుకా అని అడిగింది. కొంచెం బిడియంగానే గొంతు సవరించుకుంటూ, అవును, మీట్ మై లవింగ్ సన్ యువన్ అని కూల్గా సమాధానం చెప్పింది స్నేహ. ఆ మాట వినగానే పర్ణికతో పాటు వైభవ్ కూడా షాక్ అయ్యాడు. నీకింకా పెళ్ళవలేదు కదా? మరి కొడుకెలా పుట్టాడు? అంటే నువ్వు మా ఎవరికీ చెప్పకుండా యుఎస్లో పెళ్లి చేసుకున్నావా? నీకొక ఫ్యామిలీ ఉందని వాళ్ళకి దీని గురించి చెప్పాలని కూడా అనిపించలేదా నీకు అని కోపంగా అడిగింది పర్ణిక. ఆ మాటలు విన్న స్నేహ చిన్నగా నవ్వి, ఎందుకు చెప్పాలి? అయినా ఇలా కన్సర్న్ చూపిస్తున్నట్టు నువ్వు యాక్ట్ చేయడం ఆపితే అందరికీ మంచిది అంటూ యువన్ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న వైభవ్, చూసావా పర్ణిక, మీ అక్కకి పొగరింకా తగ్గలేదు. అయినా వద్దని ఎంత చెప్పినా నా మాట వినకుండా ఇలాంటి దానికోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. స్నేహ క్యారెక్టర్ మనకేమీ కొత్త కాదు కదా, ఇన్నేళ్లయ్యాక మారుతుందనుకోవడం మన మూర్ఖత్వం. అసలు నా డౌట్ ఏంటంటే ఆ పిల్లాడికి తండ్రెవరో మీ అక్కకైనా తెలుసో లేదో అని వెటకారంగా అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి. వెంటనే వెనక్కి తిరిగి వైభవ్ ముందు నుంచుని, ఇప్పుడు నువ్వేమన్నావు అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. వైభవ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏమన్నానో వినిపించలేదా? నీ కొడుక్కి తండ్రెవరో నీక్కూడా తెలీదని చెప్పాను అన్నాడు. కాని ఈసారి అతని మాట పూర్తవ్వకముందే అతని చెంపపై లాగిపెట్టి కొట్టింది స్నేహ. అతని చెంప పగిలిన శబ్దం చుట్టుపక్కలున్న వారందర్నీ తల తిప్పి వాళ్ల వైపు చూసేలా చేసింది. తనకి కాబోయే భర్తను స్నేహ కొడుతుందని ఏమాత్రం ఊహించని పర్ణిక, ఏయ్ స్నేహ, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమె వైపు ఆవేశంగా దూసుకొచ్చింది. స్నేహ వెంటనే తన అరచేతిని అడ్డుగా పెట్టి పర్ణిక నాపుతూ, అక్కడే ఆగు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈసారి నీ చెంప కూడా వాచిపోతుంది అంటూ వేలు చూపించి వాళ్ళిద్దర్నీ బెదిరించింది. వైభవ్ తల తిప్పి చుట్టూ చూశాడు. అందరూ అక్కడి వాళ్ళక్కడే నిలబడి తమ వైపే చూస్తూ ఉండడంతో అవమానంగా ఫీలవుతూ పిడికిలి బిగించి, ఏ స్నేహ, నిన్నేం చేస్తానో చూడు అంటూ ముందుకు రాబోయాడు. అది చూసిన యువన్ కోపంగా వైభవ్కు వేలు చూపిస్తూ, యూ బ్యాడ్ అంకుల్, మా మమ్మీ దగ్గరికి రావద్దు అని అరిచాడు. దాంతో వైభవ్ అతని వైపు ఒక్క క్షణం కోపంగా చూసి చెయ్యి పట్టుకుని పక్కకు తోశాడు. స్నేహ కంగారుగా యువన్ అనరుస్తూ పిల్లాన్ని కింద పడకుండా పట్టుకోబోయింది. కాని ఈలోగానే ఒక చెయ్యి యువన్ని పట్టుకుని కింద పడకుండా ఆపింది. అది చూసిన స్నేహతో పాటు వైభవ్, పర్ణిక కూడా తలెత్తి అతని వైపు చూశారు. అతనే అక్షయ్. వైభవ్ని స్నేహ కొట్టినప్పుడే అనుకోకుండా అటుగా వెళ్తున్న అక్షయ్ తల తిప్పి చూశాడు. ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందేమో అనుకుని అక్కడే ఆగి జరిగిందంతా చూశాడు. వైభవ్ చిన్నపిల్లాడిపై చేసుకోవడం చూసి ఆగలేక వెంటనే కారు దిగొచ్చి యువన్ను కింద పడకుండా ఆపి వైభవ్ వైపు కోపంగా చూస్తూ,
నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయి వేస్తావ్ అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ అతని వైపు చూసింది. పర్ణిక వైభవులిద్దరూ కూడా ఆ మాట విని స్తంభించిపోయారు. ఆ పిల్లవాడికి తండ్రెవరో తెలీదని అప్పటిదాకా అనుకున్న వాళ్ళిద్దరూ తండ్రినంటూ వచ్చిన అక్షయ్ని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అక్షయ్ వాళ్ళిద్దరినీ కోపంగా చూసి పక్కనే ఉన్న స్నేహ దగ్గరికెళ్ళి, నిన్ను లోపలే వెయిట్ చేయమని చెప్పాను కదా, బయటికెందుకొచ్చావు అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి, నువ్విలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రా మనం వెళ్దాం అంటూ ఒక చేత్తో స్నేహను మరో చేత్తో యువన్ను పట్టుకుని తన కార్ దగ్గరకు తీసుకొచ్చి డోర్ తీసి వాళ్ళిద్దరినీ లోపల కూర్చోపెట్టాడు. అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న స్నేహ ఎక్కువగా ఆలోచించకుండా సిచ్యుయేషన్కి తగ్గట్లు బిహేవ్ చేస్తూ కార్లో కూర్చుంది. ఆ దృశ్యం చూసిన పర్ణిక కళ్ళు అసూయతో నిండిపోయాయి. కార్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై వేగంగా పరుగులు పెడుతోంది. కార్లో కూర్చున్న యువన్ తల్లి ఒడిలో పడుకుంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. కొన్ని గంటల ముందు తనను అట్రాక్ట్ చేసిన వ్యక్తి అంత దగ్గరగా ఉండడంతో ఆమె ఏదో తప్పు చేసినట్లు ఫీలవుతూ కార్లో ఇబ్బందిగా కదులుతోంది. మరోవైపు అక్షయ్ కూడా సైలెంట్గా విండోలో నుండి బయటకు చూస్తూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్లో నుంచి బయటకొస్తూ ఆమెను చూడగానే అతని గుండె లయ తప్పినట్లయింది. ఎవరో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆగలేనట్లుగా వెళ్లి ఆమె తన భార్య అని గర్వంగా చెప్పి హడావిడిగా తీసుకొచ్చాడు. కాని ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆమె గురించి, ఆమె బిడ్డ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అతని మనసును తొలుస్తున్నాయి. ఈమె బిడ్డకు నిజంగా తండ్రెవరో తెలీదా? వాళ్ళామెను ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇంత అందమైన అమ్మాయి వెనక అసహ్యమైన గతం ఏమైనా ఉందా అనుకుంటూ అతని మనసు పరిపరి విధాలా ఆలోచించడం మొదలుపెట్టింది. కాసేపటికి అతను ఒక సస్పెన్స్ భరించలేనట్లు ఆమె వైపు చూసి, ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేనా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ఆమె అర్థం కానట్లుగా, ఏంటి అని ప్రశ్నార్థకంగా అడిగింది. ఇందాక ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేనా అని మళ్ళీ అడిగాడు అక్షయ్. దాంతో ఆమె ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. వెంటనే అతన్ని సీరియస్గా చూస్తూ, అదడగడానికి మీరెవరు అనంది. ఆ ప్రశ్నకు అతని ఈగో హట్ అయింది. నేనెవరో తెలియకుండా నాతో ఎలా వచ్చావు మరి? అందరి ముందు నా భార్య అని చెప్తే ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు. వెంటనే ఆమె ఆవేశంగా, నేనేమీ నిన్ను రమ్మని అడగలేదే, నీకు నువ్వే వచ్చావు. దారిన పోయే దానయ్యవి అలానే పోవచ్చు కదా, అసలు నువ్వెందుకొచ్చావు? ముందు వాసంగా చెప్పు అనంది స్నేహ. నేనేమీ నీకోసం రాలేదు, ఆ చిన్నపిల్లాడి ముఖం చూసి జాలిపడొచ్చాను అని ఉక్రోషంగా చెప్పాడు అక్షయ్. మనసుకు నచ్చిన అమ్మాయితో మొదటగా మాట్లాడే విషయం ఏదైనా కానీ ఆహ్లాదంగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు. కాని అక్షయ్ మాత్రం ఆమెతో మొదటి పరిచయం ఇంత రప్చర్ అవుతుందని ఊహించలేదు. ఆమెతో అలా మాట్లాడుతున్నందుకు లోపల అతనికి బాధగా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు ఇబ్బందిగా కూడా ఉంది. కాని ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇంతలో కారాపు అనంది స్నేహ. అది విన్న డ్రైవర్ అక్షయ్ వైపు చూశాడు. అక్షయ్ కూడా ఆపమన్నట్లు సైగ చేయడంతో రోడ్ పక్కగా కార్ను ఆపాడు డ్రైవర్. స్నేహ వెంటనే యువన్ చేతిని పట్టుకుని కిందకి దిగి తన లగేజ్ ను బయటకు తీసి తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి 1000 రూపాయలు తీసి కార్లో సీట్పై విసిరి, నాపై నా కొడుకుపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఇది నువ్వు లిఫ్ట్ ఇచ్చినందుకు నేనిస్తున్న టాక్సీ ఛార్జ్. ఇక జీవితంలో నిన్ను మళ్ళీ కలవకూడదని కోరుకుంటున్నాను అని చెప్పి విసురుగా డోర్ తీసి వెనకే ఆగి ఉన్న మరో క్యాబ్ వైపు నడిచింది. అక్షయ్ కోపంగా పళ్ళు కొరుకుతూ ఆమె విసిరిన నోట్లను తీసుకుని కార్ విండోలో నుంచి బయటకు విసిరి, నువ్వు కార్ పోనివ్వు అని డ్రైవర్తో చెప్పాడు. వెంటనే కార్ అక్కడ్నుంచి ముందుకు కదిలింది. అక్షయ్ స్నేహలు మళ్ళీ కలుస్తారా? స్నేహ జీవితంలో దాగి ఉన్న గతం మధురమైనదేనా? ఇప్పుడు స్నేహ పయనం ఎటువైపు? అసలు స్నేహని తండ్రి ఎందుకు దూరం పెట్టాడు? అక్షయ్తో గొడవపడి అతని కార్ దిగి క్యాబ్ తీసుకున్న స్నేహ నేరుగా వాళ్ళమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. 5 ఏళ్ల తర్వాత కొడుకుతో ఆ గుమ్మంలో అడుగుపెట్టి ఆ ఇంటిని చూసింది. ఆ ఇల్లు అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. పెరటి మొక్కలు, పూల చెట్ల మధ్యలో ఉన్న చిన్న అందమైన పొదరిల్లు. ఆ ఇంటిని చూడగానే
ఒక్కసారిగా ఆమెకు గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. స్నేహ తల్లి చనిపోకముందే ఆమె తండ్రి రంగనాథ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా కొన్ని రోజుల పాటు అతని రెండో భార్య జయంతిని, ఆమెకు పుట్టిన కూతురు పర్ణికను వేరే ఇంట్లో ఉంచాడు. ఆ తర్వాత కొంతకాలానికి స్నేహ తల్లి విమల చనిపోవడంతో జయంతి పర్ణికలను డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చాడు. ఆ తర్వాత జయంతి చేతిలో స్నేహకు కష్టాలు మొదలయ్యాయి. తండ్రి రంగనాథ్ కూడా జయంతి మాటల్నే నమ్మేవాడు. ఫలితంగా తల్లిపోయిన తర్వాత స్నేహ జీవితం నరకంగా మారింది. అలాంటి సమయంలో ఆమెకు ఉన్న ఒకే ఒక్క ఓదార్పు ఆమె అమ్మమ్మ శాంతమ్మ. ఆమె పేరుకు తగ్గట్టే శాంతమూర్తి. మనవరాలు స్నేహను ప్రేమగా చూసుకునేది. 5 ఏళ్ల పాటు జీవితంపై ఆశ కోల్పోయిన స్నేహకు శాంతమ్మ సపోర్ట్ చేసి జీవితంపై నమ్మకాన్ని పెంచి తన బతుకుతనను బతికేలా ఎంకరేజ్ చేసింది. దానికి ఫలితంగానే యువన్ రూపంలో మళ్లీ ఆనందాలు తిరిగి వచ్చాయి. ఎవరు అని లోపల నుండి వస్తున్న శాంతమ్మ పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది స్నేహ. ఆనందంగా ఆమెకు ఎదురెళ్లి, అమ్మమ్మా, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందో నిన్ను చూసి అంటూ కౌగిలించుకుంది. మనవరాల్ని చూస్తా ఆమె కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు నిండిపోయాయి. ఆనందంతో స్నేహను దగ్గరకు తీసుకుంది. మమ్మీ, హూస్ దిస్ ఓల్డ్ లేడీ అని అమాయకంగా అడిగాడు యువన్. షీస్ మై గ్రాండ్ మదర్, కాల్ హర్ గ్రానీ అని యువన్తో చెప్పి, అమ్మమ్మ, వీడు నా కొడుకు యువన్ అని చెప్పింది. అది వినగానే శాంతమ్మ మునిమనవన్ని ప్రేమగా దగ్గర తీసుకుంటూ, నీ జీవితంలోకి మళ్ళీ నవ్వులు తీసుకొచ్చింది నా మునిమనవడే అంటూ ప్రేమగా యువన్ తల నిమిరి ఇద్దర్ని ఇంట్లోకి తీసుకెళ్ళింది. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన స్నేహ కోసం శాంతమ్మ తన చేత్తో అన్ని కమ్మగా వండిపెట్టింది. రాత్రికి ముగ్గురు ఆరుబయట పండు వెన్నెల్లో పడుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ హాయిగా నిద్రపోయారు. తర్వాత రోజు ఉదయాన్నే యువన్ను తీసుకుని ఆ ఊరు చూపిస్తూ తాను పెరిగిన ప్రదేశాలను, చదువుకున్న స్కూల్ను చూపించడానికి బయటకు వచ్చింది స్నేహ. ఇంతలో ఆమె ఎదురుగా హఠాత్తుగా ఒక కార్ వచ్చి ఆగింది. అందులో నుండి కిందకు దిగిన పర్ణికను చూడగానే అప్పటిదాకా స్నేహ ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోయింది. పర్ణిక ఆమెను చూసి, ఓ, బయలుదేరుతున్నట్టున్నావు అని అంది. స్నేహ విసుగ్గా, నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? దయచేసి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు పర్ణిక, ప్లీజ్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. కాని పర్ణిక ఆమెకు అడ్డుగా నుంచుంటూ, చూడు, నీ మీద ప్రేమతో నేనేమిక్కడికి రాలేదు. అసలు నీ ముఖం చూడాలన్నా చిరాగ్గా ఉంది. కానీ నాన్న నిన్ను చూడాలనుకుంటున్నారు, ఆయన కోసమే ఇక్కడికి వచ్చాను అని చిరాగ్గా చెప్పింది. ఆ మాటలు వినగానే స్నేహ అక్కడే ఆగిపోయింది. ఆమెకు తన కుటుంబంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలని లేదు. కాని ఇప్పుడు తన తండ్రి మాట వినకపోతే అతను తన అమ్మమ్మని బెదిరించి ఇబ్బంది పెడతాడని స్నేహకు ముందే తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియా రావడానికి ప్రధాన కారణం కూడా రంగనాథ్. స్నేహకి కాల్ చేసి, ఇంటికి పెద్ద కూతురుగా ఉన్న నువ్వు నీ చెల్లి పెళ్లికి రాకపోతే, నీ చెల్లికి జరగబోయే ఎంగేజ్మెంట్ లో లేకపోతే నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. అందుకే ఈ పెళ్లి సరిగ్గా జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు ఇండియాకి తిరిగి రావాలి. కాదని రాకుండా ఉంటే మీ అమ్మమ్మ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని ఫోన్లోనే బెదిరించాడు. తండ్రి రమ్మన్నాడని చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా యువన్ని తీసుకుని వెళ్లి కారులో కూర్చుంది స్నేహ. పర్ణిక నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసింది. నిన్న ఎయిర్పోర్ట్ నుండి నిన్ను కారులో తీసుకెళ్లాడు చూడు, అతనెవరు? నిజంగా నీ కొడుక్కి తండ్రి అతనేనా అని హఠాత్తుగా అడిగింది పర్ణిక. అదంతా నీకనవసరం అంటూ టాపిక్ ను కట్ చేయడానికి ట్రై చేసింది స్నేహ. నిజంగా నీ కొడుక్కి తండ్రి అతనే అయితే నువ్వు అతనితో పాటు ఉండాలి కదా, మీ అమ్మమ్మ వాళ్ళింట్లో ఏం చేస్తున్నా అని అనుమానంగా చూస్తూ మళ్లీ ప్రశ్నించింది పర్ణిక. ఆన్సర్ చేయడం ఇష్టం లేనట్లుగా సైలెంట్ గా కూర్చుంది స్నేహ. అంటే నా అనుమానం నిజమే, అతను నీ బిడ్డకి తండ్రి కాదు, నీకు భర్త అంతకన్నా కాదు, ఖచ్చితంగా ఎవరో థర్డ్ పర్సన్ అని కంక్లూషన్ కి వచ్చినట్లుగా అంది పర్ణిక. ఆమె మాటలకి స్నేహ విసుగ్గా చూసి, నువ్వు ముందు నా మీద కాన్సంట్రేషన్ తగ్గించి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు అని బెదిరించింది. పర్ణిక ఏదో అర్థమైనట్లుగా చిన్నగా నవ్వి, అయితే నీకూడా పెళ్లి సంబంధం చూడమని నాన్నకు చెప్తానులే అని నవ్వుతూ అంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు అనవసరంగా కోపం తెప్పించొద్దు అని సీరియస్ గా చెప్పింది స్నేహ. కాని పర్ణిక ఆమె సీరియస్నెస్ ను పెద్దగా పట్టించుకోకుండా నవ్వుకుంది. కాసేపటికి కార్ ఖరీదైన విల్లాలోకి వెళ్ళింది. కార్ దిగిన స్నేహ ఆ ఇంటిని తలెత్తి పరిశీలనగా చూస్తూ, కొంచెం కూడా మార్పులేదు అనుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. స్నేహను చూడగానే జయంతి హడావిడిగా ముందుకు వచ్చి, రామ్మా స్నేహ, ఎలా ఉన్నావ్
నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది అంటూ పలకరించింది. స్నేహ ఆమెకు దూరంగా జరుగుతూ, నువ్వింత నటించాల్సిన అవసరం లేదు, నీకు నేనంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు అని అంది. నువ్వింకా ఏం మారలా, ఇన్ని సంవత్సరాలైనా నీ తల్లితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు అంటూ ఒక గొంతు కరకుగా వినిపించింది. స్నేహ తల తిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూసింది. పై ఫ్లోర్ నుండి ఆమె తండ్రి రంగనాథ్ కిందకి వస్తున్నాడు. అతని కళ్ళల్లో స్నేహపైన కోపం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఆమె చేతిలో ఉన్న యువని చూసిన వెంటనే అతను ముఖం చిట్లిస్తూ, నువ్విక్కడి నుండి ఒంటరిగా వెళ్ళావు, కాని ఈరోజు నీతో పాటు ఒక పిల్లాన్ని తీసుకొచ్చి నా ఇంటి ముందు నిలబెట్టావంటే నీకెంత ధైర్యం అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతని వైపు చూసి, నా కొడుకుతో రావడానికి నేనెందుకు భయపడాలి అని అంది. అది విన్న రంగనాథ్ ఆవేశంగా, వీడిని నా మనవడి కింద చస్తే ఒప్పుకోను అని అరిచాడు. అది చూసిన పర్ణిక వెంటనే రంగనాథ్ దగ్గరకు వెళ్లి చేత్తో అతని గుండెలపై నిమురుతూ, నాన్నా మీరు ఆవేశపడకండి, ఎంత కాదన్నా అక్క నీ కూతురు, అతను నీ మనవడు అంటూ మనవడు అనే పదాన్ని ఎగతాళిగా నొక్కి పలికింది. స్నేహ అక్కడ జరుగుతున్న డ్రామానంతా విరక్తిగా చూసింది. 5 ఏళ్ల క్రితం ఇదే కుటుంబం తనను ఎంతగా అవమానించి ఇంటి నుండి బయటికి పంపించిందో గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు ఆ ఇంటితో, ఆ ఇంట్లో ఉన్న వాళ్లతో ఆమెకు సంబంధం తెగిపోయిందని ఇక కొత్తగా బాధపడాల్సింది ఏమీ లేదనుకుంటూ తండ్రి వైపు సూటిగా చూస్తూ, శువన్ నా కొడుకు, అతన్ని మీరు మనవడిగా గుర్తించినా గుర్తించకపోయినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు. నేను ఎంగేజ్మెంట్ పూర్తయిపోగానే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి వెనక్కి తిరిగింది. రంగనాథ్ వెంటనే తనను పట్టుకున్న పర్ణికను విడిపించుకుంటూ అడుగు ముందుకు వేసి, నేను నిన్ను మాత్రమే పిలిచాను, నీ కొడుకుని కాదు. రేపు నువ్వు అందరి ముందు వాణ్ణి వేసుకుని తిరిగితే నా పరువు మర్యాదలు ఏం కావాలి? ఈ నిశ్చితార్థానికి నువ్వు వాణ్ణి తీసుకురావడానికి వీల్లేదు అని గట్టిగా అన్నాడు. అప్పుడు స్నేహ అతని వైపు ఒక్క క్షణం సూటిగా చూసి ఏం మాట్లాడకుండా ఆ ఇంటి గడప దాటింది. విల్లా గేట్ నుండి బయటకు వెళ్లబోతుండగా అప్పటికే లోపలికి వస్తున్న కార్ సడన్ గా ఆమె ముందు ఆగింది. డోర్ తీసుకుని అందులో నుండి బయటికి దిగాడు పర్ణికకు కాబోయే భర్త వైభవ్. అతన్ని చూడగానే స్నేహ ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయింది. వెంటనే వైభవ్ ఆమెకు అడ్డుగా వెళ్లి స్నేహను ముందుకు కదల్నివ్వకుండా నించున్నాడు. స్నేహ అతన్ని సూటిగా చూసి, అడ్డు తప్పుకో అని అంది. కాని వైభవ్ తప్పుకోకుండా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా ఎంగేజ్మెంట్ కి రావడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అడిగాడు. అతని మాటలకు స్నేహ పిడికిలి కోపంతో బిగుసుకుంది. కాని వెంటనే బిగువున కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడకుండా తప్పుకోబోయింది. అసలు నీకు కొంచెం కూడా తప్పు చేసావనే ఫీలింగ్ లేదా? 5 ఏళ్ల క్రితం నాకు ద్రోహం చేశావు, ఇంకొకరితో ఆడుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుని బిడ్డను తీసుకొచ్చావు. ఇంత నీచంగా ఎలా బతుకుతున్నావు అని గట్టిగా అడిగాడు వైభవ్. వైభవ్ మాట్లాడుతున్నప్పుడు అణువణువున స్నేహపై దేశం ఉట్టిపడుతుంది. అప్పుడు స్నేహ అతని వైపు సూటిగా చూసి, నేనెలా బతకాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఇది నా లైఫ్, నా ఇష్టం, నీకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఇక నువ్వు నా గురించి తెలుసుకోవాలని ట్రై చేయడం మానేసి నీ కాబోయే భార్య గురించి ఆలోచించు అని అంది. దానికి వైభవ్ ఏదో మాట్లాడబోతుండగా ఇంతలో విల్లాలో నుండి బయటికి వచ్చిన పర్ణిక, వైభవ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దీంతో ఏం మాట్లాడుతున్నావు అంటూ వచ్చి వైభవ్ చేతిని పట్టుకుంది. అప్పుడు స్నేహ, నాతో అతనేం మాట్లాడుతున్నాడో చెప్తే నువ్వు టెన్షన్ పడి చేస్తావు అని నవ్వి ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరిని సూటిగా చూస్తూ, మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నా, ఇక నా గురించి వదిలేసి మీ బతుకులేవో మీరు చూసుకోండి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నేనెలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది స్నేహ. వారం రోజులు గడిచాయి. రంగనాథ్ విల్లా పర్ణిక ఎంగేజ్మెంట్ కోసం ఘనంగా ముస్తాబైంది. ఫంక్షన్ కి వస్తున్న గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నాడు రంగనాథ్. జయంతి, ఇంకా ఎంతసేపు? త్వరగా పర్ణికను రెడీ చేసి తీసుకురా అని హడావిడిగా చెప్తూ మరోవైపు అప్పుడే రెడీ అయి గది నుండి బయటికి వచ్చిన వైభవ్ ను చూసి నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లి, యూర్ లుకింగ్ సో స్మార్ట్ అని మెచ్చుకున్నాడు రంగనాథ్. థ్యాంక్ యూ అంకుల్ అని అన్నాడు వైభవ్. ఇంతలో పర్ణిక రెడీ అయ్యి తన తల్లి జయంతి ఆమె ఫ్రెండ్స్ తో పాటు మెట్లపై నుండి కిందకు దిగుతూ కనిపించింది. బేబీ పింక్, ఆలివ్ గ్రీన్ మిక్స్ కలర్ లో ఉన్న లెహెంగాలో ఆమె అందంగా కనపడుతుంది. లూజ్ గా వేలాడుతున్న లాంగ్ కర్లీ హెయిర్ ఆమెకు అదనపు అట్రాక్షన్ ను తెచ్చిపెట్టింది. పర్ణికను నేరుగా రంగనాథ్ తో మాట్లాడుతున్న వైభవ్ దగ్గరకు తీసుకొచ్చింది జయంతి. అప్పుడు వైభవ్ పర్ణిక కళ్ళల్లో చూసి చిన్నగా నవ్వి ఆమెకు తన చేతిని అందించాడు. పర్ణిక ఆనందంగా అతని చేతిని అందుకుంది. ఇద్దరూ కలిసి జయంతి రంగనాథ్ల బ్లెస్సింగ్స్ తీసుకుంటూ
వాళ్ళ కాళ్లకు నమస్కరించారు. రంగనాథ్ ఇద్దర్నీ పైకి లేపుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి అని బ్లెస్ చేసి వాళ్ళిద్దరినీ స్టేజ్ పైకి తీసుకెళ్లాడు. గెస్ట్లు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళిద్దరినీ విష్ చేస్తూ ఉన్నారు. ఇంతలో యువన్ని ఎత్తుకుని లోపలికి వస్తూ కనిపించింది స్నేహ. గుమ్మంలో ఉన్న ఆమెను దూరం నుండే గమనించాడు రంగనాథ్. ఆమె చేతుల్లో ఉన్న యువన్ని చూసిన వెంటనే అతను ఆవేశం పట్టలేకపోతూ, నేను ఆ పిల్లాన్ని తీసుకురావద్దని చెప్పినా కూడా తీసుకొచ్చింది, ఎంతో ధైర్యం అంటూనే కిందకు దిగి ఆమెకు ఎదురెళ్లాడు. అతని ఆవేశం చూసిన పర్ణిక కూడా నాన్నా ఆగండి అంటూ తండ్రి వెనకే కిందకి దిగిరావడంతో వచ్చిన గెస్ట్లందరూ వాళ్ల వైపే చూడటం మొదలుపెట్టారు. రంగనాథ్ కోపంగా వెళ్లి స్నేహ ముందు నుంచుని పళ్ళు కొరుకుతూ, నీకు ముందే చెప్పావు కదా ఈ పిల్లాన్ని తీసుకురావద్దని, మళ్ళీ ఎందుకు తెచ్చావు? ముందు వాణ్ణి ఎవరికైనా ఇచ్చి వెనక్కి పంపించేయ్ అంటూ భయంగా చుట్టూ చూశాడు. అతని కూతురు ఒక బిడ్డకి తల్లి అని అక్కడ వాళ్ళెవ్వరికీ తెలియకూడదని అనుకుంటున్నాడు రంగనాథ్. కాని అప్పటికే అందరూ వాళ్ల వైపు చూడటం మొదలుపెట్టారు. తండ్రి ప్రవర్తనపై స్నేహ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటోంది. కాని ఆమె దాన్ని బయటపడనివ్వకుండా యువన్ని గట్టిగా హక్ చేసుకుంటూ, నేనెక్కడుంటే నా కొడుకు అక్కడే ఉంటాడు, వద్దంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగింది. పర్ణిక వెంటనే స్నేహ చేయి పట్టుకుని ఆపుతూ, అక్క నాన్నేదో ఆవేశంలో అన్నారు, కాని ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం. అయినా ఈరోజు నా ఎంగేజ్మెంట్ కదక్కా, నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి, నా కోసమైనా నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ అందరి ముందు డ్రమాటిక్ గా మాట్లాడింది. వైభవ్తో జరిగే తన ఎంగేజ్మెంట్ ని చూసి స్నేహ కుళ్ళి లోపలే ఏడవాలని, తన జీవితం ఆమె జీవితం కన్నా ఎంత బావుందో స్నేహ చూడాలని, ఇదంతా జరగాలి అంటే ఆమె అక్కడే ఉండాలని అనుకుంది పర్ణిక. అందుకే ఆమెను ఎలాగైనా ఆపాలనుకుంది. పర్ణిక మాటలు విని స్నేహ ఆమెను ఎగతాళిగా చూసి తండ్రి వైపు తిరిగి, మీరు చెప్పండి, ఉండమంటారా వెళ్ళమంటారా అని అడిగింది. రంగనాథ్ వెంటనే పర్ణిక ముఖం వైపు చూశాడు. ఉండమని చెప్పు నాన్న అని అంది పర్ణిక. దాంతో ఇంక రంగనాథ్ చేసేదేం లేదన్నట్టు ముఖం చిరాగ్గా పెట్టి, వెళ్ళి ఆ మూలం తగలడు అని విసుగ్గా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. స్నేహ ఏం మాట్లాడకుండా యువన్ని తీసుకుని వెళ్లి చివర ఉన్న చైర్లో కూర్చుంది. కొంతమంది మాత్రం స్నేహని గుచ్చి చూస్తూ ఆమె గురించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. స్నేహ అన్నిటినీ గమనిస్తూనే ఉంది, కాని వాటిని పట్టించుకోవాలని అనుకోలేదు. స్టేజ్ పై ఉన్న పర్ణిక, వైభవ్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఒకరి చేతికి ఒకరు రింగ్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మెల్లగా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. మమ్మీ వీళ్ళంతా ఎవరు అని స్నేహ డ్రెస్ ను వేలికి చుట్టుకుంటూ అడిగాడు యువన్. ఒకప్పుడు మమ్మీకి బాగా తెలిసిన వాళ్ళు. సరే ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది, మనం వెళ్దామా అని అడిగింది స్నేహ. ఎస్ మమ్మీ, ఐఎమ్ గెట్టింగ్ బోర్డ్, గ్రానీ దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు యువన్. సరే పద అంటూ పైకి లేచింది స్నేహ. కాని ఇంతలో రంగనాథ్ వచ్చి ఆమె ఎదురుగా నించున్నాడు. అతని పక్కనే వేరే ఎవరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతని వయసు ఒక 40 ఏళ్లుండొచ్చు. అప్పుడు రంగనాథ్ అతనికి స్నేహను చూపిస్తూ, మిస్టర్ విశ్వ, మీకు చెప్పాను కదా, ఈమె నా పెద్ద కూతురు స్నేహ అంటూ వన్ సైడెడ్ గా పరిచయం చేశాడు. రంగనాథ్ తన కూతుర్ని పరిచయం చేయడంతో కొంచెం ఆశ్చర్యపోయిన స్నేహ విశ్వ వైపు చూసింది. అతను స్నేహను ఆశగా చూసి నవ్వుతూ, వావ్ మిస్టర్ రంగనాథ్, మీ ఇద్దరు కూతుర్లు చాలా అందంగా ఉన్నారు అని అన్నాడు. అతని మాటలకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసింది. అప్పుడు రంగనాథ్ చిన్నగా దగ్గుతూ స్నేహ వైపు చూసి, నువ్వు విశ్వగారితో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అన్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు అడుగు పెట్టాడు అక్షయ్. అక్కడికి అక్షయ్ ఎందుకు వచ్చాడు? విశ్వని స్నేహకి రంగనాథ్ ఎందుకు పరిచయం చేశాడు? ఇప్పుడు ఆ ఫంక్షన్లో ఏం జరగబోతోంది? ఫంక్షన్ నుండి స్నేహ బయలుదేరబోతుండగా అక్కడికొచ్చిన రంగనాథ్ ఆమెకు విశ్వ అనే వ్యక్తిని పరిచయం చేసి అతనితో మాట్లాడమని చెప్పాడు. ఆ ఫంక్షన్కు అక్షయ్ కూడా అప్పుడే వచ్చాడు. ఫంక్షన్ హాల్లో తండ్రి ప్రవర్తనను గమనించిన స్నేహ తనను అర్జెంటుగా అబ్రాడ్ నుంచి పిలిపించడానికి కారణం అదే అని, ఎవరో ఒకరితో తన పెళ్లి చేసి పరువును నిలుపుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంది. పర్ణిక కూడా జరుగుతున్న దానిని దూరం నుండే చూసి, వైభవ్, మనం కూడా అక్కడికి వెళ్దాం పదా, అక్కడేదో సీన్ క్రియేట్ అవ్వబోతోంది అంటూ వైభవ్ చేతిని పట్టుకుని అక్కడకు తీసుకొచ్చింది. అప్పుడే స్నేహ తండ్రి వైపు చూసి విశ్వాతో, సారీ మిస్టర్ విశ్వగారు, మీకు వీళ్ళేం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను ఈ ఫంక్షన్కి గెస్ట్ను మాత్రమే. వీళ్ళు చెప్పిన విషయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోయింది. పర్ణిక వెంటనే ఆమెను పట్టుకుని, అక్క
నాన్న నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి నీ మంచి కోసమే ఇదంతా ఏర్పాటు చేశాడు. అర్థం చేసుకో. విశ్వాగారు విశ్వ ఇండస్ట్రీస్కి బాస్. రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. ఇతనితో ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు స్నేహ తన చేతిపై ఉన్న ఆమె చేతిని నెమ్మదిగా విడిపించుకుని, అవునా, సరే అయితే నువ్వే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని అంది. ఆ మాట వినగానే ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన పర్ణిక వెంటనే తేరుకుని కళ్ళ నిండా నీళ్లతో, అక్క నువ్వేమంటున్నావు? నాకిప్పుడే వైభవ్తో ఎంగేజ్మెంట్ అయింది. నేను వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాను అనంది. పర్ణిక కళ్ళల్లో నీళ్లు చూసిన రంగనాథ్ కోపంగా, ఏయ్ స్నేహ, ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అరిచాడు. అప్పుడే అక్కడికొచ్చిన జయంతి కూడా ఆ మాట విని, అమ్మా స్నేహ, నీ చెల్లెలి గురించి నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? పర్ణిక ఎప్పుడూ నీ మంచి గురించి ఆలోచిస్తుంది. అందరికన్నా ఎక్కువగా నిన్ను ఇష్టపడుతుంది. కాని నువ్వేమో ఇలా అంటూ కొంగును నోటికి అడ్డం పెట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది. అక్కడ జరుగుతున్న నాటకాన్ని చూసి స్నేహ విరక్తిగా నవ్వి ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా విశ్వవైపు చూసి, చూడండి మిస్టర్ విశ్వ, మీకు అసలు విషయం తెలీదు. నేను ఇంటికి పెద్ద కూతుర్నైనా వీళ్ళు నన్ను 5 సంవత్సరాల క్రితమే ఈ ఇంటి నుండి వేలేశారు. ఈ ఇంట్లో పని మనిషికుండే స్థానం కూడా ఇప్పుడు నాకు లేదు. కాబట్టి మీరు నాకన్నా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ సంగతి ఈ కుటుంబంలో ఉన్న అందరికీ తెలుసు అని చెబుతూ యువన్ను ఎత్తుకుంది. ఆమె మాటలు విన్న విశ్వ సీరియస్గా రంగనాథ్ వైపు చూసి, ఏంటి మిస్టర్ రంగనాథ్, మీ అమ్మాయికి ఒక కొడుకున్నాడనే విషయం నాకు చెప్పనేలేదు అని అన్నాడు. ఆ మాటకు రంగనాథ్ నీళ్లు నములుతూ, అదంతా అబద్ధం. నేను చెప్పేది ఒకసారి వినండి విశ్వగారు అంటూ అతనికి సర్ది చెప్పబోయాడు. రంగనాథ్ ఇబ్బంది పడడం చూసిన పర్ణిక స్నేహను నలుగురిలో అవమానించడానికి ఇదే మంచి టైం అని అనుకుని వెంటనే ముఖాన్ని బాధగా పెట్టి, అక్క నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు? చిన్నప్పటినుంచి నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నా ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టాలని చూస్తున్నావా అనంది. ఆ మాటకు స్నేహ ఆమెను విచిత్రంగా చూసి, నేను నీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని చూస్తున్నానా అనంది. అవును, నీ మనసులో ఇంకా వైభవ్పై ఇష్టం ఉంది. అందుకే నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఇలా అందరిలో గొడవ చేసి నా ఎంగేజ్మెంట్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నీకు వైభవ్పై ఇంకా ఇంట్రెస్ట్ ఉందని, అందుకే అతన్ని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది అంది పర్ణిక. వెంటనే వైభవ్ మధ్యలో మాట్లాడుతూ, ఇలాంటి దాన్ని మళ్ళీ నా లైఫ్లోకి రానివ్వడానికి నేనేం మూర్ఖుణ్ణి కాదు అంటూ స్నేహను అసహ్యంగా చూశాడు. వాళ్ల మాటలు వింటున్న స్నేహ గుండెల్లో బాధగా అనిపించింది. అవమాన భారంతో తల తిప్పి చుట్టూ చూసింది. ఎక్కడి వాళ్ళక్కడే నుంచుని ఆమె వైపే అనుమానంగా చూస్తున్నారు. దాంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ల మాటలకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. కాని స్నేహ ఆ బాధను దిగమింగుతూ వెంటనే ముఖంలోకి కఠినత్వాన్ని తెచ్చిపెట్టుకుని, మీరు చెప్పే ఈ కథలన్నీ వినడానికి నేనిక్కడికి రాలేదు. నీ కాబోయే భర్త గురించి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అవునా? అలాంటప్పుడు నాన్న మాట వినొచ్చు కదా. నువ్వు నీ మొండితనంతో ఇంట్లో అందర్నీ ఎంత బాధ పెడుతున్నావో తెలుసా అంది పర్ణిక. ఇంతలో ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చా అంటూ ఒక గొంతు వినిపించింది. బేస్ వాయిస్తో వినిపించిన ఆ గొంతుకి ఒక్కసారిగా అందరూ అటువైపు తిరిగారు. అందరికన్నా ముందుగా అక్కడున్న అక్షయ్ను గుర్తుపట్టిన స్నేహ షాక్తో నోరు తెరిచింది. ఆ టైంలో అతను అక్కడెందుకున్నాడో అర్థం కాలేదు. 10 నిమిషాల నుండి జరుగుతున్న డ్రామాను చూస్తున్నాడు అక్షయ్. అక్కడ నుంచున్న స్నేహను చూసి ముందుగా అతను కూడా ఆశ్చర్యపోయాడు. కాని నిదానంగా అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది. అక్షయ్ను చూసిన విశ్వ హడావిడిగా అతని దగ్గరికి వెళ్లి, అక్షయ్ గారు, నేను మిమ్మల్ని ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వినయంగా పలకరించాడు. అక్షయ్ అని పేరు వినగానే రంగనాథ్ కూడా షాక్ అయ్యాడు. నిజానికి వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్ అని పేరు మాత్రమే అతనికి తెలుసు. అతన్ని ఎప్పుడూ చూడకపోవడంతో అక్షయ్ను అతను గుర్తుపట్టలేదు. దాంతో వెంటనే అతని దగ్గరకు వెళ్లి, ప్లీజ్ వెల్కమ్ అక్షయ్ గారు అంటూ హడావుడిగా ఇన్వైట్ చేశాడు. పర్ణిక అతన్ని చూసి ఆశ్చర్యపోతూ చిన్నగా వైభవ్ చేతిని పట్టుకుని లాగి, ఇతను నిన్న స్నేహను ఎయిర్పోర్ట్ నుండి తీసుకెళ్లిన వ్యక్తి కదా? అంటే అతను
నిజంగానే స్నేహ భర్త అని అడిగింది. మీ అక్కకి అంత సీన్ లేదు. అతన్ని కూడా ఏదో ఒకటి చెప్పి మోసం చేసి ట్రాప్ చేసి ఉంటుంది. అందుకే ఆమె వెనక తిరుగుతున్నాడు అని అక్కసుగా అన్నాడు వైభవ్. ఇంతలో అక్షయ్ నెమ్మదిగా స్నేహ దగ్గరకొచ్చి, నేనొచ్చే వరకు వెయిట్ చేస్తుంటే ఇద్దరం కలిసొచ్చేవాళ్ళం కదా అని అన్నాడు. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక స్నేహ తన పెదాలను కొద్దిగా బిగించి చిన్నగా నవ్వింది. కాని అక్షయ్ ఏమాత్రం సంకోచించకుండా ఆమె చేతిలో ఉన్న యువన్ను దగ్గరికి తీసుకున్నాడు. తనను ఎత్తుకున్న అక్షయ్ ముఖాన్ని పరీక్షగా చూశాడు యువన్. ఇప్పటివరకు అక్కడ అందరూ తన తల్లిని కోప్పడుతున్నారని అతనికి అర్థమైంది. కాని పూర్తిగా అర్థం చేసుకునే వయసింకా లేకపోవడంతో జరుగుతున్న దానిని మౌనంగా చూశాడు. కాని ఇప్పుడు అక్షయ్ చేతుల్లో కంఫర్ట్, ముఖంలో నవ్వు చూసి అతనికి సెక్యూర్గా అనిపించడంతో అతన్ని చూసి నవ్వాడు యువన్. రంగనాథ్ తన కళ్ల ముందు ఏం జరుగుతుందో నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. మరోవైపు విశ్వ అది చూసి భయంతో వణికిపోతూ, నన్ను క్షమించండి అక్షయ్ గారు. రంగనాథ్ మాటలు విని నేను ఆమెతో మాట్లాడాను. ఇంకెప్పుడూ ఇలా జరగదు అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ అక్కడున్న వాళ్ళందర్నీ ఒకసారి సీరియస్గా చూశాడు. అతని చూపుల్లోని తీవ్రతకు అందరూ ఒక్కడుగు వెనక్కి వేశారు. నాతోరా అంటూ అక్షయ్ స్నేహ చెయ్యి పట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకొచ్చాడు. అందరికీ దూరంగా బయటికి రాగానే స్నేహ అతని చేతిని విడిపించుకుంటూ, నువ్వు మళ్ళీ నాకెందుకు హెల్ప్ చేశావు అని అడిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా యువన్ వైపు చూసి, మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగాడు. ఐఎమ్ యువన్, వాట్ అబౌట్ యూ అని టక్కున అడిగాడు యువన్. యువన్ అతనితో మాటలు కలుపుతూ ఉండడంతో స్నేహ వెంటనే అతన్ని వారించబోయింది. కాని అక్షయ్ ఆమెను పట్టించుకోకుండా, నా పేరు అక్షయ్ అని చెప్పాడు. దాంతో స్నేహ ఉక్రోషంగా ముఖం పెట్టి, మాకు నీ హెల్ప్ అవసరం లేదని ఒకసారి చెప్పాను కదా, మరెందుకు చేస్తున్నావు అని మళ్ళీ అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు ఒక్క క్షణం సూటిగా చూసి తర్వాత నిదానంగా మాట్లాడుతూ, నేను నీకు హెల్ప్ చేయాలనుకోలేదు. కానీ నువ్విచ్చిన 1000 రూపాయలకి నేను రుణం తీర్చుకోవాలి కదా, అందుకే చేశాను అని అన్నాడు. ఆ మాట వినగానే ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఆమె కోపంతో అతని కార్లో విసిరిన 1000 రూపాయల గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంది స్నేహ. వెంటనే ఆవేశంగా అతని చేతుల్లో ఉన్న యువన్ను లాక్కోబోయింది. కాని అంతలోనే కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో కనతలపై చెయ్యి పెట్టుకుంటూ నెమ్మదిగా అతని భుజంపై వాలిపోయింది. అక్షయ్ వెంటనే డ్రైవర్ అని పిలిచాడు. కొంచెం దూరంలో పార్క్ చేసిన కార్ దగ్గర ఉన్న డ్రైవర్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు. అక్షయ్ తన చేతుల్లోని యువన్ను అతనికిచ్చి స్నేహను బుగ్గపై తడుతూ, హలో అంటూ లేపడానికి ట్రై చేశాడు. కాని ఆమె అప్పటికే స్పృహ కోల్పోవడంతో వెంటనే డ్రైవర్ను కార్ తీయమని చెప్పాడు. కిమ్స్ హాస్పిటల్. ఆమెకు ఎలా ఉంది? డాక్టర్ను ఆతృతగా అడిగాడు అక్షయ్. నథింగ్ టు వరీ. ఆమె బాగా ప్రెషర్లో ఉన్నట్లున్నారు. దాన్ని ఎక్కువగా హోల్డ్ చేయడానికి ట్రై చేశారు. అందుకే ఒక్కసారిగా స్పృహ తప్పారు. ఇప్పుడు భయపడాల్సింది ఏమీ లేదు. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తారు అని చెప్పాడు డాక్టర్. ప్రెషర్లోనా? బహుశా ఫంక్షన్లో జరిగిన గొడవ వల్ల డిస్టర్బ్ అయి ఉంటుంది అనుకున్న అక్షయ్, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి బయటకొచ్చాడు. అతన్ని చూడగానే డ్రైవర్ దగ్గరున్న యువన్ కిందకు దిగి అక్షయ్ దగ్గరికెళ్లి అతని షర్ట్ పట్టుకుని లాగుతూ, అంకుల్, మమ్మీకి ఏమైంది అని అడిగాడు. అక్షయ్ నవ్వుతూ యువన్ని ఎత్తుకుని, ఏం కాలేదు యువన్, కాసేపట్లో మీ మమ్మీ మేల్కొంటుంది. నువ్వు మీ మమ్మీ దగ్గరే ఉండొచ్చు అని చెప్పి డ్రైవర్ వైపు చూసి, వాళ్ళింట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను, చేశారా అని అన్నాడు. చేశాను సార్ అని చెప్పాడు డ్రైవర్. ఓకే, నాకు మీటింగ్కి టైం అవుతోంది. నువ్విక్కడే ఉండి బాబును వాళ్ళకి అప్పగించి ఆఫీస్కొచ్చే, నేను కార్ తీసుకుని వెళ్తాను అని చెప్పాడు అక్షయ్. ఓకే సార్ అన్నాడు డ్రైవర్. హాస్పిటల్ బెడ్పై మెల్లగా కళ్ళు తెరిచింది స్నేహ. ఒక్క క్షణం పాటు తానెక్కడుందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె మెల్లగా యువన్ అని పిలిచింది. తలంతా భారంగా ఉన్నట్లు అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఎదురుగా ఆమె తండ్రి రంగనాథ్ నించునున్నాడు. అతన్ని అక్కడ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది స్నేహ. అయినా అతనితో ఏం మాట్లాడకుండా రూమ్ బయటికి చూస్తూ, యువన్ అని పిలిచింది. నీకు వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్కి ఏంటి సంబంధం
అని అడిగాడు రంగనాథ్. కాని స్నేహ అతని ప్రశ్నకు సమాధానమివ్వకుండా యువన్ ఎక్కడున్నావు, లోపలికి రా అని మళ్ళీ పిలిచింది. అలా అరవడం ఆపు, నీ కొడుకు ఇక్కడ లేడు సీరియస్గా చెప్పాడు రంగనాథ్. ఇక్కడ లేడంటే అని అనుమానంగా అడిగింది స్నేహ. పర్ణిక దగ్గరున్నాడు. ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నీకు అక్షయ్కి ఏంటి సంబంధం అని మళ్ళీ అడిగాడు రంగనాథ్. అప్పుడు స్నేహ అతన్ని సూటిగా చూస్తూ, మా ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉంటే మీకెందుకు? ఇప్పుడు మీ దారి మీది, నా దారి నాది అనంది. ఆమె మాటలకు రంగనాథ్కు కోపమొచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వి, సరే అయితే నీ దారిలో నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, నిన్నెవరాపారు అని అన్నాడు. స్నేహ వెంటనే తన వంటిపై ఉన్న బెడ్షీట్ను పక్కకి నెట్టి బెడ్ దిగుతూ, మంచిది, నేనిప్పుడే నా కొడుకుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్తున్నాను. ఇక నువ్వు మా గురించి బాధపడాల్సిన పని లేదు అనంది. ఆ మాటకు రంగనాథ్ నవ్వి, నీ కొడుకు యువన్లో నా వారసత్వ రక్తం కూడా ప్రవహిస్తుంది, కాబట్టి అతను ఇక్కడే ఉంటాడు. నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అది విన్న స్నేహ అతన్ని షాక్తో చూసింది. తన కొడుకుని మొదటిసారి చూసినప్పుడు రంగనాథ్ ఎలా అసహించుకున్నాడో ఆమెకి ఇంకా బాగా గుర్తుంది. అలాంటిది ఇప్పుడు సడన్ గా అలా అంటుంటే ఆమెకు నవ్వొచ్చింది. దాంతో ఆమె చిన్నగా నవ్వి, నా కొడుకుపై సడన్ గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు రంగనాథ్ డైరెక్ట్గా పాయింట్కొస్తూ, చూడు, నీతో ఈ దాగుడు మూతలు అనవసరం. డైరెక్ట్గా చెప్తున్నా విను. నీ కొడుకిప్పుడు నా దగ్గరే ఉన్నాడు. నీకతను కావాలంటే నువ్వు నాకు ఒక పని చెయ్యాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ కంగారు పడుతూ, అంటే నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేసావా? ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు అంటూ హడావిడిగా అతని దగ్గరికి వెళ్ళబోయింది. కాని నీరసంగా అనిపించడంతో బెడ్ని పట్టుకుని అక్కడే ఆగిపోయి అతని వైపు చూసింది. అప్పుడు రంగనాథ్, చూడు, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నేను చెప్పేది పూర్తిగా విను. వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు త్వరలో చేయబోయే ప్రాజెక్ట్లో పార్ట్నర్షిప్ కోసం మరో కంపెనీని వెతుకుతున్నారని తెలిసింది. దానికి పార్ట్నర్గా నా కంపెనీ ఉండాలని నా ఆలోచన. దానికి నువ్వు అక్షయ్ను ఒప్పించగలిగితే నీ కొడుకు నీ దగ్గరకు సేఫ్గా వస్తాడు అని సింపుల్గా చెప్పాడు. స్నేహ వెంటనే కంగారుగా, లేదు, నువ్వు నా బిడ్డ విషయంలో ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు అని అరిచింది. కాని రంగనాథ్ ఆమె మాటలు పట్టించుకోకుండా, నీ కొడుకు నీకు తొందరగా కావాలనుకుంటే నువ్వు త్వరగా ఈ పని పూర్తి చెయ్యి అని చెప్పి కూల్గా ఆ గదిలో నుండి బయటికెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తెలియనట్లు నిస్సహాయంగా మంచంపై కూలబడింది. అక్షయ్ను కేవలం 2 సార్లు మాత్రమే కలిసింది. అతను ఎక్కడుంటాడో ఏం చేస్తాడో కూడా స్నేహకు తెలీదు. కాని ఆమె ఆలోచిస్తూ, ఇప్పుడు నా కొడుకుని దక్కించుకోవాలంటే అతని దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం అనుకుంటూ బెడ్ పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని వేదా గ్రూప్ ఇండస్ట్రీస్ గురించి సర్చ్ చేసింది. వెంటనే అందులో సీఈఓ అక్షయ్ ఫొటోస్తో పాటు అతని గురించిన న్యూస్ ఆర్టికల్స్ కూడా కనిపించాయి. స్నేహ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అడ్రస్ను చూసి నోట్ చేసుకుని హడావిడిగా అక్కడి నుంచి లేచి క్యాబ్ పట్టుకుని అక్షయ్ కంపెనీకి బయలుదేరింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేహ హడావిడిగా లోపలికి వెళ్లి రిసెప్షన్ దగ్గరున్న అమ్మాయితో, హలో, నేను మిస్టర్ అక్షయ్ను కలవాలి అని ఆయాసపడుతూ అడిగింది. రిసెప్షనిస్ట్ ఆమె వైపు విచిత్రంగా చూస్తూ, మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది. లేదన్నట్లు తలూపింది స్నేహ. దాంతో రిసెప్షనిస్ట్ ఆమెను తేలిగ్గా చూసి, సారీ, అపాయింట్మెంట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు అని చెప్పింది. లేదు, నేనతన్ని ఎలాగైనా కలవాలి అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది స్నేహ. ఆమె మొండితనం చూసిన రిసెప్షనిస్ట్ ఎంత నచ్చజెప్పాలని ట్రై చేసినా స్నేహ వినలేదు. అక్షయ్ తన ఆఫీస్కొచ్చిన స్నేహను కలవడానికి ఒప్పుకుంటాడా? అక్షయ్ హెల్ప్తో స్నేహ తన కొడుకుని కాపాడుకుంటుందా? అక్షయ్ స్నేహల మధ్య పరిచయం ఎక్కడికి దారితీస్తుంది? తాతయ్య కర్కశత్వానికి కిడ్నాప్ అయిన యువన్ పరిస్థితి ఎలా ఉంది? యువన్ కన్న తండ్రి ఎవరు? యువన్ను కాపాడుకోవడం కోసం అక్షయ్ను కలవడానికి వెళ్లిన స్నేహ అతని కోసం వెయిట్ చేస్తూ రిసెప్షన్లో కూర్చుంది. 3 గంటలైనా అక్షయ్ బయటికి రాలేదు. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి రావడంతో అప్పటికే నీరసంతో చైర్లో వాలిపోతూ కళ్ళు మూసుకుంది.
అప్పుడే హఠాత్తుగా క్యాబిన్ డోర్ తెరుచుకుని బయటకొచ్చిన అక్షయ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా బయటికెళ్లాడు. రిసెప్షన్లో ఉన్న స్నేహను అతను గమనించలేదు. కానీ అతని అడుగుల శబ్దానికి తలెత్తి చూసిన స్నేహ అసిస్టెంట్తో కలిసి కార్ దగ్గరకు వెళ్తున్న అక్షయ్ని చూసింది. వెంటనే అక్కడి నుంచి లేచి పరిగెడుతూ హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటికి వచ్చింది. కానీ అప్పటికే కారెక్కిన అక్షయ్ డోర్ క్లోజ్ చేయడం, కార్ అక్కడి నుంచి కదలడం ఒకేసారి జరిగిపోయాయి. దాంతో స్నేహ హలో కార్ ఆపండి అంటూ కారు వెనకే పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ కార్లో ఉన్న అక్షయ్ ఆమెను గమనించలేదు. మెయిన్ రోడ్ పైకి వెళ్తున్న కార్ను ఎలాగైనా ఆపాలన్న ఉద్దేశంతో స్నేహ పక్కనే ఉన్న చిన్న సందులో నుంచి పరిగెడుతూ వెళ్లి సరిగ్గా అక్షయ్ కారుకు ఎదురుగా వెళ్లి నిల్చుంది. హఠాత్తుగా అడ్డుగా వచ్చిన ఆమెను చూసి డ్రైవర్ సడన్ గా బ్రేక్తో కారు ఆపాడు. దాంతో వెనక సీట్లో ఫోన్లో మాట్లాడుతున్న అక్షయ్ కూడా ముందుకు తూలుతూ రోడ్ వైపు చూశాడు. ఎదురుగా కనిపించిన స్నేహను చూసి అతను షాక్ అయ్యాడు. ఆమెకు వెంట్రుకవాసి దూరంలో కారును ఆపాడు డ్రైవర్. లేదంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. కార్కి అడ్డుగా వచ్చిన స్నేహను చూసిన డ్రైవర్ వెంటనే కార్ దిగి కోపంగా ఎమ్మా బతకాలని కోరికగా లేదా అంటూ అరిచాడు. స్నేహ అతన్ని చూసి సారీ నన్ను క్షమించండి, ఇది నేను కావాలని చేయలేదు అంటూ కారులో వెనక వైపుకు చూస్తూ నేను అక్షయ్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పింది. ఉదయం ఫంక్షన్లో హెల్ప్ చేసినప్పుడు నువ్వెందుకు హెల్ప్ చేశావని ఆమె కోపంగా అడిగిన విషయం అతనికి గుర్తొచ్చింది. దాంతో అతను వెంటనే ఇప్పుడు నేను బిజీగా ఉన్నానని మాట్లాడడం కుదరదని చెప్పు అని డ్రైవర్తో అన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి సారీ మేడం, బాస్ ఇప్పుడు బిజీగా ఉన్నారు, మీతో మాట్లాడలేరు, మీరు దారికి అడ్డు తప్పుకోండి అని చెప్పాడు డ్రైవర్. అది చూసిన స్నేహ హడావిడిగా అక్షయ్ దగ్గరకు వెళ్ళి ఒక 5 minutes టైం ఇవ్వండి, నేను అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని అడిగింది. దాంతో కరిగిపోయిన అక్షయ్ సరే లోపలికి రా అన్నాడు. స్నేహ వెంటనే థ్యాంక్ యూ అంటూ హడావిడిగా కార్ వెనక డోర్ తీసుకుని అతని పక్కనే కూర్చుని ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్షయ్ వైపు చూసి ఇప్పుడు నాకు మీ హెల్ప్ కావాలి, నా కొడుకు యువన్ను మా నాన్న కిడ్నాప్ చేశాడు, అతన్ని తిరిగి తీసుకురావాలంటే మీ సహాయం అవసరం అని చెప్పింది. టెన్షన్ పడుతున్న స్నేహ ముఖాన్ని చూడగానే అక్షయ్లోని మేలీగో శాంతించినట్లయింది. ఇంతకు ముందు 2 సార్లు హెల్ప్ చేస్తే నువ్వెందుకు హెల్ప్ చేశావని అడిగింది. ఇప్పుడు ఆమె వచ్చి హెల్ప్ అడుగుతుంది అని అనుకుంటూ ఆమె వైపు చూసి ఎగతాళిగా నవ్వి అసలు నేను నీకెందుకు హెల్ప్ చేయాలి అని అడిగాడు. అక్షయ్ దగ్గర నుండి ఆ ప్రశ్న ఊహించకపోవడంతో స్నేహ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక్క క్షణం తడబడింది. విషయం తెలియగానే అతను సహాయం చేస్తాడని ఆమె అనుకుంది. కాని అతను రివర్స్ అవ్వడంతో స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నిదానంగా మీరు నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తే మీరేం అడిగినా చేస్తాను అనంది. ఆ మాటకు అక్షయ్ నవ్వి ఏదైనా చేస్తావా అని అడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంటూ తలూపింది స్నేహ. అప్పుడు అక్షయ్ సీట్లో స్ట్రైట్గా కూర్చుని తీరిగ్గా తన చేతి కప్స్ను సరిచేసుకుంటూ నువ్వివ్వడానికి రెడీగా ఉన్నా నేను తీసుకోవడానికి రెడీగా లేను అని అన్నాడు. దాంతో అతను కావాలనే తనను అవమానిస్తున్నాడని అనుకున్న స్నేహ ఇతన్ని తొందరపడి హెల్ప్ అడిగి తప్పు చేశాను అనుకుంటూ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పి కార్ డోర్ తీసి కిందకు దిగింది. అది చూసి అక్షయ్కి మనసులో కొంచెం బాధగా అనిపించింది. అయినా అతను ఆ ఫీలింగ్ను పక్కకు తోస్తూ నువ్వు కార్ పోనివ్వు అని డ్రైవర్తో చెప్పాడు. స్నేహ కళ్ళ ముందు నుంచి కార్ బయలుదేరింది. నడి రోడ్డుపై నిలబడుంది స్నేహ. ఇప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్లాలో ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా మమ్మీ అని పిలుస్తున్న యువన్ రూపం ఆమె కళ్ళ ముందు మెదిలింది. దాంతో తానే స్వయంగా తన కొడుకును దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని వెంటనే రంగనాథ్ ఇంటికి బయలుదేరింది. ఆ విల్లా ఆమెకు బాగా తెలిసిన ఇల్లే కావడంతో డైరెక్ట్గా మెయిన్ గేట్ నుంచి వెళ్లకుండా సీసీటీవీ కెమెరాలను తప్పించుకుంటూ గార్డెన్లో నుండి లోపలికి వెళ్ళింది. యువన్ను ఖచ్చితంగా ఆ ఇంట్లోనే దాచిపెట్టుంటారని అనుకుని శబ్దం రాకుండా వెనక డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించింది. దూరంగా ఉన్న హాల్లో ఎవరో వ్యక్తి అటువైపు తిరిగి కూర్చుని ఉండడంతో వెనక నుంచి అతని తల మాత్రమే కనిపిస్తుంది. దాంతో ఆమె మెల్లగా నడుస్తూ హాల్లో నుంచి పైకి వెళ్లడం కోసం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. కాని ఇంతలో నేను బాగా టైర్డ్ అయిపోయాను
అంటూ బయట నుంచి లోపలికొచ్చిన పర్ణిక సోఫాలో ఉన్న వైభవ్ పక్కనే కూర్చుంటూ సారీ లేట్ అయింది అనంది. వైభవ్ నవ్వి పర్లేదు, కాని నువ్వు అంతగా అలసిపోతే ఇద్దరం కలిసి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని కొంటెగా నవ్వాడు. పర్ణిక కూడా వెంటనే నవ్వుతూ కళ్ళెగరేసి రెస్ట్ తీసుకోవాలని నాకన్నా ఎక్కువగా నీకు కోరికగా ఉన్నట్లుంది అనంది. దాంతో వైభవ్ తన చేతిలోని మొబైల్ను పక్కన పెట్టి ఆమెను తన కౌగిలిలోకి లాక్కుని ఆమె ముఖంపై వేలితో రాస్తూ నీకు లేదా అని అన్నాడు. అదంతా వెనక నుండి చూస్తున్న స్నేహ చిరాగ్గా ముఖం తిప్పుకుంది. ఒకవైపు వైభవ్ తనతో కూడా ఇలాగే ప్రవర్తించిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. దాంతో ఆమె విరక్తిగా నవ్వుకుని వాళ్ళిద్దరికీ కనిపించకుండా మెట్లపైకి వెళ్లడానికి అవకాశం కోసం చూస్తోంది. ఇంతలో సరే పద మనం రూంలోకి వెళ్దాం అన్నాడు వైభవ్. లేదు, ఆ పిల్ల రాక్షసుని జాగ్రత్తగా చూసుకోమని నాన్న చెప్పాడు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనంది. ఆ మాటకు వైభవ్ అర్థం కానట్లుగా చూస్తూ ఎవర్ని అని అడిగాడు. అదే ఆ స్నేహ కొడుకు యువన్ని అని చెప్పింది పర్ణిక. యువన్ పేరు వినిపించిన వెంటనే స్నేహ ఒక్కసారిగా అలర్ట్ అయింది. స్నేహ యువన్ల పేరు వినగానే వైభవ్ ముఖం కోపంగా మారిపోయింది. యువన్ని చూసిన ప్రతిసారి స్నేహ తనకు చేసిన ద్రోహమే గుర్తొస్తుంది వైభవ్కి. దాంతో అతను చిరాగ్గా ఇప్పుడు ఆ పిల్లాడితో పనేంటి అని అడిగాడు. నాన్న ఆ పిల్లాన్ని హోటల్లో ఉంచి జాగ్రత్తగా చూడమని చెప్పాడు, వాడి వల్ల మనకి బిజినెస్లో పెద్ద ప్రాఫిట్ ఉంటుందంట అని చెప్పింది పర్ణిక. ఆ మాటలు వైభవ్కి నచ్చలేదు. కాని ఈ మధ్య అతను రంగనాథ్తో ఎక్కువగా తిరగడం, పర్ణికను పెళ్లి చేసుకోబోతూ ఉండడం వల్ల అతనికి ఎదురు చెప్పకుండా అతను చెప్పినట్లే నడుచుకుంటున్నాడు. దాంతో ఇప్పుడు కూడా అతనే మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. వైభవ్ ముఖం చూసిన పర్ణిక చిన్నగా నవ్వి నాకు తెలుసు నీకిదంతా నచ్చదని, కాని మనం ఒక్కోసారి బిజినెస్లో ఎదగాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు. ఇప్పుడు మనకి ఆ పిల్లాడు బంగారు గుడ్డు పెట్టే బాతులాంటివాడు అనంది. దాంతో వైభవ్ అవునన్నట్లు తలూపి సరే పద నేను కూడా నీతో వస్తాను అని అన్నాడు. అది వినగానే పర్ణిక ఆశ్చర్యపోతూ నిజంగానా అని అడిగింది. మామగారికి నచ్చాలంటే అతనికి నచ్చిన పనులు చేయాలి కదా అని నవ్వుతూ పైకి లేచాడు వైభవ్. దాంతో పర్ణిక కూడా ఆనందంగా సరే పద అంటూ నవ్వుతూ అతని చేతిని పట్టుకుని బయటకు నడిచింది. తన కొడుకు హోటల్లో ఉన్నాడని తెలుసుకున్న స్నేహ హడావిడిగా ఇంటి వెనక నుంచి బయటకొచ్చి అక్కడున్న ఆటో ఎక్కి పర్ణిక కార్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. కాసేపటికి వాళ్ల కార్ హోటల్ తారా ఇంటర్నేషనల్లోకి వెళ్ళింది. స్నేహ వెంటనే ఆటో దిగి వాళ్ల వెనకే హోటల్లోకి వచ్చింది. కాని డోర్ దగ్గరే ఉన్న గార్డ్ ఆమె నాపుతూ ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ మెంబర్షిప్ కార్డ్ చూపిస్తారా అని అడిగాడు. మెంబర్షిప్ కార్డా అంటూ అర్థం కానట్లుగా చూసింది స్నేహ. అవును మేడం, ఈ హోటల్లోకి రావాలంటే మెంబర్షిప్ కార్డ్ అవసరం అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. దాంతో ఏం చేయాలో తెలియక అక్కడే ఆగిపోయింది. పర్ణిక వైభవ్ ఇద్దరూ నవ్వుకుంటూ లిఫ్ట్లోకి వెళ్లిన దృశ్యం స్నేహకు కనిపించింది. అదే టైంలో హోటల్లో ఉన్న రెస్టారెంట్లోని సెకండ్ ఫ్లోర్లో తన తల్లిదండ్రులతో కలిసి లంచ్ చేస్తున్నాడు అక్షయ్. అతని పేరెంట్స్ ఇద్దరూ అబ్రాడ్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఈ మధ్య ఇండియాకు తిరిగి రావడంతో అక్షయ్ వాళ్ల కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు. పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు అక్షయ్? భోజనం చేస్తూ అడిగింది అతని తల్లి రాజేశ్వరి. టైం వచ్చినప్పుడు తలదించుకుని తింటూ సింపుల్గా చెప్పాడు అక్షయ్. ఆ మాట వినగానే రాజేశ్వరి కోపంగా అక్షయ్, నువ్వు ప్రతిసారి ఇదే మాట చెప్పి తప్పించుకోవద్దు. ఈసారి నువ్వేదో ఒక విషయం తేల్చేయాలి అనంది. ఆ మాటకు అక్షయ్ తల తిప్పి చుట్టూ చూస్తూ మమ్మీ ప్లీజ్ కాస్త చిన్నగా మాట్లాడు. నేను పెళ్లి చేసుకున్నాను అనడం లేదు, టైం వచ్చినప్పుడు చేసుకుంటానని చెప్తున్నాను. ఇంత తొందర పెడితే ఎలా అన్నాడు. ఏంటి తొందర పెడుతున్నానా? ఇన్ని రోజులు బిజినెస్లో బిజీగా ఉన్నానని తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే అన్నాను. ఇప్పుడు మన కంపెనీ బిజినెస్ మంచి పొజిషన్లలోనే ఉన్నాయి. ఇక నువ్వు పెళ్లికి ప్లాన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది అని గట్టిగా చెప్పింది రాజేశ్వరి. అప్పుడు రాజేశ్వరి పక్కనే ఉన్న అతని తండ్రి రంగనాథ్ కూడా మీ అమ్మ చెప్పింది నిజమే అక్షయ్, ఇప్పుడు మన బిజినెస్ కూడా బాగుంది. ఇక నువ్వు నీ లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పాడు. అక్షయ్ వెంటనే డాడీ నువ్వు కూడా ఇలాగే అంటున్నావా అంటూ విసుగ్గా తల తిప్పి రెస్టారెంట్ గ్లాస్లో నుంచి హోటల్ బయటకు చూశాడు. అనుకోకుండా అటువైపు చూసిన అతని కళ్ళు వెంటనే ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి.
హోటల్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్న స్నేహ అతనికి కనిపించడంతో ఈమె ఇక్కడికి కూడా వచ్చిందేంటి, నన్ను ఫాలో అవుతూ వచ్చిందా అని అనుకున్నాడు. అక్షయ్ మౌనంగా ఉండడంతో రాజేశ్వరి తలపైకెత్తి బయటికి చూస్తున్న అక్షయ్ని చూసి, అక్షయ్ ఆర్ యు ఓకే అని అడిగింది. అక్షయ్ వెంటనే సర్దుకుంటూ, హా మమ్మీ, నేను బాగానే ఉన్నాను అని అన్నాడు. హోటల్ వైపే చూస్తూ లోపలికెలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్న స్నేహ అక్కడ ఉన్న ఒక నోటీస్ బోర్డును చూసింది. అందులో ఉన్న నోటీస్ పేపర్ను చూసిన వెంటనే ఆమె మనసులో తలుక్కున ఏదో ఆలోచన మెరిసింది. గబగబా వెళ్లి ఆ నోటీస్ పేపర్ను తీసుకుంది. అందులో ఆ హోటల్లో పనిచేయడానికి స్టాఫ్ కావాలని జాబ్ ఆఫర్ ఉండడంతో ఆమె వెంటనే సెక్యూరిటీ గార్డ్ దగ్గరకొచ్చి, నేను కస్టమర్ను కాదు, ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చాను అని చెప్పింది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆమెను అనుమానంగా చూస్తూ, మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. నేను మామూలుగా చెప్తే నువ్వు నమ్మవు కదా, అందుకే నోటీస్ పేపర్ తీసుకుని చెప్తున్నాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వు అంటూనే అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హడావిడిగా లోపలికెళ్ళి అమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్చింది. ఇంతలో ఆమెకి ఎదురుగా వచ్చిన మేనేజర్ ఆమె చేతిలో ఉన్న నోటీస్ పేపర్ని చూసి, మీరు ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చారా అని అడిగాడు. అవును అని హడావిడిగా చెప్పింది స్నేహ. కాని మేనేజర్ అనుమానంగా ఆమెను పైనుంచి కింద వరకు పరిశీలనగా చూశాడు. ఆమె చూడ్డానికి చాలా అందంగా రిచ్ అమ్మాయిలా కనిపించడంతో మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆర్ యు ష్యూర్ అని అడిగాడు. దాంతో మేనేజర్ తనను నమ్మడం లేదని అనుకున్న స్నేహ వెంటనే అలర్ట్ అవుతూ, అవును సార్, నాకు అబ్రాడ్లో వెయిట్రెస్గా పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, నేను ఈ జాబ్కు ఖచ్చితంగా సూట్ అవుతాను అంటూ కాన్ఫిడెంట్గా చెప్పింది. యువన్ కడుపులో ఉన్నప్పుడు స్నేహ నిజంగానే అబ్రాడ్లో చాలా హోటల్స్లో వెయిట్రెస్తో పాటు మేనేజర్గా కూడా పనిచేసింది. అందుకే అతనికి కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది. ఆమె మాటలపై మేనేజర్కి నమ్మకం కలగడంతో, సరే మీరు రేపు రండి అని చెప్పాడు. దాంతో స్నేహ ఆనందంగా, అంటే నాకు జాబ్ ఇస్తున్నట్లేనా సార్ అని అడిగింది. మేనేజర్ ఆమె ఆనందాన్ని చూసి దాన్ని పాడు చేయడం ఇష్టం లేనట్లు అని అన్నాడు. దాంతో ఆమె సంతోషంగా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్పింది. ఇట్స్ ఓకే మిస్ అంటూ ఆగిపోయాడతను. నా పేరు స్నేహ సార్ అని చెప్పింది ఆమె. ఇట్స్ ఓకే స్నేహ, కష్టపడి వర్క్ చేయండి, మీ వర్క్ నచ్చితే ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి అని చెప్పాడు మేనేజర్. తప్పకుండా సార్, కానీ ఈరోజు నేను ఈ హోటల్ మొత్తాన్ని ఒకసారి చూడొచ్చా అని అడిగింది స్నేహ. ఎందుకు అంటూ మేనేజర్ ఆమె వైపు అనుమానంగా చూశాడు. ఏం లేదు సార్, ఒకసారి హోటల్ మొత్తం చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది, రేపు వెంటనే వర్క్లో జాయిన్ అవ్వగలను అని చెప్పింది స్నేహ. ఆమె తన వర్క్ పై అంత ఇంట్రెస్ట్ చూపించడంతో మేనేజర్ ఇంప్రెస్ అవుతూ, సరే అంటూ అటుగా వెళ్తున్న ఒక వెయిట్రెస్ను పిలిచి, లిఖిత ఇలా రా అని పిలిచాడు. ఆమె వెంటనే అక్కడికి వచ్చింది. మేనేజర్ స్నేహను ఆమెకు పరిచయం చేస్తూ, లిఖిత, ఈమె స్నేహ, మన కొత్త స్టాఫ్, ఒకసారి మీకు మన హోటల్ని చూపించండి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన లిఖిత స్నేహ వైపు చూసి మర్యాదపూర్వకంగా నవ్వుతూ, హలో, నా పేరు లిఖిత, మీరు నాతో రండి అంటూ స్నేహతో కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు మేనేజర్, చూడండి, ఈ హోటల్ పై ఫ్లోర్లో ఉండేవాళ్లంతా పవర్ఫుల్ రిచ్ పర్సన్స్, మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి అని చెప్పాడు. ఓకే సార్ అని ఇద్దరూ ఒకేసారి చెప్పి అక్కడ్నుంచి వెళ్లారు. లిఖిత స్నేహను రూమ్కి తీసుకెళ్లి కొత్త వెయిట్రెస్ డ్రెస్ సెట్ను ఇచ్చి, ఇది వేసుకో, మనం హోటల్ చూడ్డానికి వెళ్తున్నాం కదా, ఇక్కడ మనం వెయిట్రెస్ అని తెలియాలి అని అంది. స్నేహ మాట్లాడకుండా సరే అంటూ వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చింది. ఆ తర్వాత లిఖిత ఆమెను తనతో తీసుకువెళ్తూ ఉత్సాహంగా ఆ హోటల్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఈ హోటల్ పై ఫ్లోర్లో ప్రెసిడెన్షియల్ సూట్ ఉంది, మిగిలినవన్నీ బిజినెస్ సూట్లు. హోటల్లో స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌస్, బార్లు, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్తుంది. కానీ స్నేహ ఆమె చెప్పే వాటికి కేవలం తలాడిస్తూ తన కళ్ళతో కంట్రోల్ రూమ్ ఎక్కడుందో వెతుకుతోంది. వెయిట్రెస్ గా వెళ్లిన స్నేహ యువన్ను కనిపెట్టగలదా? హోటల్లో ఉన్న అక్షయ్ ఆమెకు తారసపడిపోతున్నాడా? స్నేహ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది? ఈ లిఖితతో కలిసి హోటల్ చూస్తున్న స్నేహ కంట్రోల్ రూమ్ కోసం వెతుకుతుంది. అందులో ఉండి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే యువన్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందని ఆమె అనుకుంటుంది.
మరోవైపు లిఖిత గలగలా మాట్లాడుతూనే ఉంది. కాని ఎంతసేపైనా స్నేహ మాట్లాడకపోవడంతో నడుస్తూ ఆమె వెనక్కి తిరిగి, స్నేహ, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. స్నేహ వెంటనే తడబడుతూ, హా, బానే ఉన్నాను. సరే పద, అయితే మనం పైకి వెళ్ళి చూద్దాం అంది లిఖిత. దాంతో స్నేహ ఇక ఏమాత్రం ఆగలేనట్లుగా, లిఖిత, ఈ హోటల్లో కంట్రోల్ రూమ్ ఎక్కడుంటుంది అని అడిగింది. హఠాత్తుగా ఆమె అడిగిన ప్రశ్నకు లిఖిత ఆమె వైపు తిరిగి అనుమానంగా చూస్తూ, దాని గురించి నువ్వెందుకు అడుగుతున్నా అని అడిగింది. దాంతో స్నేహ తడబడుతూ, ఏం లేదు, ఊరికే అడుగుతున్నాను. హోటల్ మొత్తానికి కంట్రోల్ రూమ్ మెయిన్ పార్ట్ కదా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే ముందు దాని గురించి తెలుసుకుందామని అడిగాను అని అంది. ఆమె చెప్పిన ఆన్సర్ నమ్మిన లిఖిత, నిజమే అంటూ కంట్రోల్ రూమ్ ఏ ఫ్లోర్లో ఉందో, ఎక్కడికి వెళ్లాలో వివరంగా చెప్పింది. స్నేహ వెంటనే, లిఖిత, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి హడావిడిగా అక్కడ్నుంచి వెళ్ళింది. తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడం పూర్తి చేసిన అక్షయ్ బయటికి వెళ్లబోతుండగా అర్జెంటుగా వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వమని కాల్ రావడంతో అతను తన పేరెంట్స్ని ముందుగా వెళ్ళమని చెప్పి మీటింగ్ కోసం అతను ఆ హోటల్ రూమ్లో ఉండాలని డిసైడ్ అయ్యాడు. కాసేపటికి హోటల్ గదిలో వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత అక్షయ్ తన ల్యాప్టాప్ తీసి పక్కన పెడుతూ తన మెడలో ఉన్న టైను తీసి పక్కకు విసిరి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తాడు. సరిగ్గా అదే టైంలో వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి లిఖిత దగ్గర నుండి తప్పించుకుని వచ్చిన స్నేహ కంట్రోల్ రూమ్లో ఉన్న ఫ్లోర్కి వచ్చింది. లిఖిత చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ను గుర్తు చేసుకుంటూ కంట్రోల్ రూమ్ ని వెతకడం మొదలుపెట్టింది. కానీ ఆ హోటల్ చాలా పెద్దదవడంతో కాసేపట్లోనే ఆమె కన్ఫ్యూజ్ అవుతూ ఎటు వెళ్లాలో తెలియక అటూ ఇటూ చూస్తూ అక్కడే నుంచుంది. ఇంతలో ఆ ఫ్లోర్లోని ఎలివేటర్ డోర్ ఓపెన్ అయిన శబ్దం రావడంతో హడావిడిగా పక్కనే ఉన్న సెల్ఫ్లో ఏదో వెతుకుతున్నట్లు నటిస్తూ తలను పక్కకు తిప్పుకుంది స్నేహ. అప్పుడే ఎలివేటర్లో నుండి వైభవ్, పర్ణిక ఇద్దరూ నవ్వుకుంటూ బయటికి రావడం గమనించింది స్నేహ. తల తిప్పకుండా వాళ్లను ఓరకంట చూస్తోంది. స్నేహ వెయిటర్స్ డ్రెస్లో ఉండడంతో ఆమెను వాళ్ళని అనుమానించలేదు. వాళ్ళు తనని దాటి వెళ్లిపోగానే స్నేహ ఎలివేటర్ వైపు చూసింది. పైన రెడ్ లైట్లో వెలుగుతున్న ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్న ఫ్లోర్ నెంబర్ను చూడగానే ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. దాంతో ఆమె ఆలోచిస్తూ, వీళ్ళు పైనుండి కిందకి దిగొచ్చారంటే యువన్ ఈ ఫ్లోర్లోనే ఉండుంటాడా అనుకుంది. ఆమె ఆలోచన మనసులోకి రాగానే ఆమె సంతోషంతో హడావిడిగా పై ఫ్లోర్కి వెళ్ళింది. కాని యువన్ ఏ గదిలో ఉన్నాడో తెలియకపోవడంతో ఆమె అక్కడ సూట్లన్నిటినీ పరీక్షగా చూసింది. అక్కడ ఒక సూట్ ముందు ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉన్న గార్డ్స్ కనిపించారు. దాంతో యువన్ ఖచ్చితంగా ఆ సూట్లోనే ఉంటాడని, అందుకు పర్ణిక గార్డ్స్ ను కాపలా పెట్టిందని అనుకుంది స్నేహ. కాని ఇప్పుడు ఆ రూంలోకి ఎలా వెళ్లాలో ఆమెకు అర్థం కాలేదు. ఈలోగా ఒక వెయిటర్ డైనింగ్ కార్ను నెట్టుకుంటూ అటువైపు వచ్చారు. అనుకోకుండా ఆమె దృష్టి అతని చేతిలో వేలాడుతున్న రూమ్ కార్డుపై పడింది. అది గార్డ్స్ నుంచుని ఉన్న రూమ్ కార్డని గుర్తించింది. ఆమె వెంటనే ఏదో ఆలోచన వచ్చి హడావిడిగా ఆ వెయిటర్ను అడ్డుకుని, ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను అని అంది. కాని ఆ వెయిటర్ ఆమెను అనుమానంగా చూస్తూ, ఇంతకీ నువ్వెవరు? ఇంతకుముందు నిన్ను ఎప్పుడూ చూడలేదు అని అడిగాడు. దాంతో స్నేహ ఆశ్చర్యపోయినట్లుగా మొహం పెట్టి, ఏంటి, మీకు నేను తెలీదా? నేను ఈ హోటల్లోనే పనిచేస్తున్నాను, కానీ ఈ ఫ్లోర్లో డ్యూటీకి రావడం ఇదే ఫస్ట్ టైం, అందుకే మీరు నన్ను గుర్తుపట్టలేదేమో. పర్లేదు, మీరు వెళ్ళండి, ఈ సర్వీసింగ్ నేను చేస్తాను అంటూ నవ్వింది. కానీ అంటూ అతను ఏదో మాట్లాడుతూ ఉండగానే స్నేహ అతన్ని మాట్లాడనివ్వకుండా, ఏం పర్లేదు, మనందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఇంకేం ఆలోచించకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెబుతూనే ఇక అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా డైనింగ్ కార్ను నెట్టుకుంటూ హడావిడిగా ఆ సూట్లోకి వెళ్ళింది స్నేహ. లోపల యువన్ని చూడొచ్చని ఆత్రంగా వెళ్లిన ఆమె ఆ గది మొత్తం నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. లోపల ఎవరూ లేనట్టు కనిపించింది. దాంతో ఆమె సూట్ను చుట్టూ చూస్తూ, నేను తప్పుగా ఊహించానా? యువన్ ఈ రూంలో లేడా అని అనుకుంది. ఇంతలో బాత్రూంలో నుండి
వాటర్ శబ్దంతో పాటు చిన్న విజిల్ సౌండ్ కూడా రావడంతో అటువైపు చూసింది స్నేహ. ఆ విజిల్ సౌండ్ విన్న స్నేహ నిజంగానే ఆమె రాంగ్ రూమ్ కి వచ్చానని కన్ఫర్మ్ చేసుకుంది. ఈలోగా బాత్రూమ్ షవర్లో ఆగిపోయిన శబ్దం రావడంతో ఆమె వెంటనే అక్కడి నుండి దాక్కోవాలని అనుకుంటూ అటూ ఇటూ చూసి డైనింగ్ కార్లోకి దూరబోయింది. బాత్రూంలో ఉన్న అక్షయ్ హ్యాంగర్స్ కి ఉన్న టవల్ను నడుముకు చుట్టుకుని బాత్రూమ్ డోర్ తెరిచాడు. డైనింగ్ కార్లోకి దూరబోతున్న స్నేహ ఆ శబ్దానికి తడబడుతూ వెనక్కి పడిపోయి నేలపై చతికిల పడింది. దాంతో అమ్మా అని ములుగుతూ నడుం పట్టుకుంది. ఇంతలో ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు తడి స్లిప్పర్స్లో నించున్న 2 కాళ్ళు కనిపించాయి. దాంతో స్నేహ తలెత్తి పైకి చూసింది. తెల్లని రంగుతో తీర్చిదిద్దినట్లున్న అతని కండరాలపై నుండి నీటి చుక్కలు జారిపోతున్నాయి. నెమ్మదిగా ఆమె కళ్ళు అతని ముఖం పైకి చేరాయి. అంతే, ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమె నోరు తెరిచింది. ఓరి దేవుడా, మళ్ళీ ఇతనికి కనిపించానేంటి? నన్ను ఇలా చూసి ఏమనుకుంటాడో నాకేం అర్థం కావట్లేదు అని తనలో తానే గొనుక్కుంటుంది స్నేహ. అక్షయ్ ఆమె వైపే సూటిగా చూస్తూ, నువ్వు నన్ను ఫాలో అవ్వడం ఆపవా అని అన్నాడు. స్నేహ వెంటనే పైకి లేచి, లేదు, ఇది నేను కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది అని అంది. కాని అక్షయ్ ఆమె మాటను పట్టించుకోకుండా మెల్లగా ఆమె వైపు ఒక్కో అడుగు వేయడం మొదలుపెట్టాడు. దాంతో స్నేహ కంగారుగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్తుంది. చివరిగా ఆమె గోడను ఆనుకుని ఇక కదలడానికి వీల్లేకపోవడంతో బెదురుతున్న కళ్ళతో అతన్ని చూసింది. అప్పుడు అక్షయ్ తన 2 చేతులను ఆమెను చెరువు వైపు గోడకు ఆనించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇదంతా అనుకోకుండా జరిగిందంటే నేను నమ్మాలా అని అడిగాడు. ఎటువంటి అచ్చదానా లేని అతని శరీరం ఆమెకు అతి దగ్గరగా ఉండటంతో స్నేహ గొంతు తడారిపోతోంది. వెంటనే ఆమె గుటకలు మింగుతూ అతని వైపు చూసి, నేను నిజమే చెప్తున్నాను, యువన్ ఆ గదిలో ఉన్నాడేమో అనుకుని నేనిక్కడికొచ్చాను అని చెప్పింది. అది వినగానే అతని ముఖం మారిపోయింది. ఆమె కావాలనే తన హెల్ప్ అడగడం కోసం ఫాలో అవుతూ వచ్చి యువన్ పేరుతో అబద్ధం చెప్తుందని అనుకున్నాడు. అతని ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ను గమనించిన స్నేహ చిన్నగా, నన్ను వెళ్ళనివ్వండి అని అంది. ఈ గదిలోకి రావడం మాత్రమే నీ ఇష్టం, బయటకు వెళ్ళడం కాదు అని మొండిగా సమాధానం చెప్పాడు అక్షయ్. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.